దయాకరణ అంటే ఫైర్ ఫైర్ ఫైర్. కానీ అదేదో పుష్ప సినిమాల పుష్ప అంటే పువ్వు అనుకున్నారా, ఫైర్ అంటే ఇది అంత రివర్స్ ఉంది. దయాకరణ ఫైర్ కాదు పువ్వు అని చెప్పుకొస్తుంది. ఎందుకంటే అంత కూల్ అయిపోయిండ్రు. ఇప్పుడు దయాకర్ ఇంకో యాంగిల్ చూస్తుంది తెలుగు సమాజం. దయాకర్ ఫైర్ అనేది పార్టీ అధికారంలోకి రావడానికి ఫైర్ అవుతాడు, ప్రజా సమస్యలు చూస్తే ఫైర్ అవుతాడు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది, అంత సమర్థంగా నడుస్తుంది, అంత సంతోషంగా ఉన్న క్రమంలో ఇక ఫైర్ ఎందుకు, ఎవరి మీద ఫైర్ కావాలి నేను ఇప్పుడు? తర్వాత సమాధానపూర్వకంగా కూడా దయాకర్ ఉంటాడు. తర్వాత ఆవేశమే కాదు, ఆలోచన కూడా ఉంటుంది, త్యాగం ఉంటుంది తనలో. మామూలుగా ఏంటంటే దళిత్సో ట్రైబ్స్ అనగానే యాంగర్ ఎక్కువ ఉంటుంది, ఓ అంత ఆవేశపడిపోతారు, తిడతారు, లేకపోతే ఇట్లా అనేది ఉంటుంది. కానీ నేను నా ఆలోచన అంతా ఎక్కువ అంబేద్కర్ నుంచి డెరివేషన్స్ ఉంటాయి నాకు. సమాజం సమస్యల్లో ఉన్నప్పుడు ఆగ్రహం ఉంటుంది, సమాజం సమాధానపూర్వకంగా ఉన్నప్పుడు ఎట్లా ఉండాలో దయాకర్ ఇప్పుడు అట్లా ఉంటున్నాడు. అంటే దీన్ని మీరేమో త్యాగం అంటుండ్రు, దీన్నేమో వేచి చూస్తున్న తరుణం అంటున్నా నేను, మంచి అవకాశం కోసమే. ఇంకొకటి ఏంది, పదవే లక్ష్యంగా పనిచేసేటోడు ఆశపడుతోడు ఎప్పుడు కూడా భంగపడతాడు. పదవే లక్ష్యంగా పనిచేసేటోడు, ఒక లక్ష్యం ఒక ఆశయం కొరకు ఉండాలనుకుంటాడు ఎప్పుడు కూడా నిమ్మలంగానే ఉంటాడని చెప్పడానికి ఈ ప్రయత్నం. కానీ గవర్నమెంట్ మాట్లాడితే మాత్రం సమస్యలు పోవు, సమస్యలు ఎప్పుడూ ఉంటాయి. ఇప్పుడు కూడా చాలా సమస్యలు ఉన్నాయి. సమస్యల మీద దయాకరణ ఇంకా మాట్లాడరా, అధికారంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి. సమస్యలు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతా, సమస్యలు ఏవైనా ఉంటే చేసే లక్షణం ఉన్న ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పోరాటాలు ఏమవసరం? మీరు ఇది చెప్పండి, లేదు మీరు శివారెడ్డి గారి ఈ సమస్య ఉందని ముఖ్యమంత్రి గారి దృష్టికో లేకపోతే అయోధ్య గారితో ఇన్ఫర్మేషన్ ఇస్తే దాన్ని ఇమ్మీడియట్గా రిజాల్వ్ చేసే ముఖ్యమంత్రి, వినే ముఖ్యమంత్రి ఉన్నాడు కదా. ఇంతకుముందు ఆయన పెద్ద మైక్ పెట్టినా కూడా ఈయన కూడా అది మనం ఎందుకు చేయాలనే ముఖ్యమంత్రి ఉంటే, వినే ముఖ్యమంత్రి, ప్రజలంటే గౌరవించే ముఖ్యమంత్రి ఉన్నాడు. కాబట్టి నాకు తెలిసి ప్రజా సంఘాలకు కూడా వినతుల కోసం సందర్భం చూస్తారు తప్పితే డిమాండ్స్ కొరకు పోరాడతారని నేను అనుకోను. భవిష్యత్తులో పోడితే గీళ్ళే ఈ మన బిల్లా రంగాలు ఉన్నారుగా, మన జగదీష్ రెడ్డి, కేసీఆర్ ఇట్లాంటి వాళ్ళే చేస్తారు. కానీ ఆ వాళ్ళు కూడా సభలో ప్రశ్నలు లేకపోతే అంశాలు తెర మీదకి తెస్తే పరిష్కరించే ప్రభుత్వంగా ఇది భవిష్యత్తులో ఉంటుంది. మీరు చూస్తారు క్యాబినెట్ కూడా అంత కలెక్టివ్గా ఉన్నారు, అంత పీపుల్స్ ప్రో గవర్నమెంట్గా ఉన్నది కాబట్టి పెద్దగా సమస్యలు రావు. రేపటి రోజున ఒక మంత్రిని కూడా అలర్ట్ చేసి ప్రజా సమస్యలు ధర్నా చౌకులు లాంటివి ఉంటే అక్కడికి పంపించి రిపోర్ట్ రాసుకొని వచ్చి ముఖ్యమంత్రి గారికి ఇచ్చే పరిస్థితులు కూడా రేపు ఉంటాయి. కానీ చాలా ఏరియాల మీరు సూర్యాపేట అన్నారు కాబట్టి, మీరు సూర్యాపేట జిల్లా కదా మీది, సూర్యాపేటతో సహా నీళ్ళు లేక పంటలు ఎండిపోతున్నాయి. జగదీష్ రెడ్డి గారు ఒక 3 months లోనే నాట్ ఓన్లీ జగదీష్ రెడ్డి, జగిత్యాలలో అట్లయితున్నాయి, మా ఓన్ జిల్లా మామనార్లో అట్లయితున్నాయి, నల్గొండ ఓవరాల్గా అట్లయితున్నాయి, ఖమ్మంలో అట్లయితున్నది, కరీంనగర్లో, నిజామాబాద్, తెలంగాణలో అంతా కూడా పంటలన్నీ ఎండిపోతున్నాయి. ఎందుకు ఈ 3 నెలల్లోనే మీ ప్రభుత్వం రాగానే ఏమైంది? అది ఎండిపోయిన పంటల్ని తీసుకొచ్చేసి మొత్తం తెలంగాణ ఎండిపోతున్నట్టుగా చేస్తున్న బీఆర్ఎస్ని ప్రశ్న అడగాలి. కానీ కాళేశ్వరం ఫెయిల్యూర్ అనేది ఇప్పుడు కనబడుతున్నది మనకు. మామూలుగా కాళేశ్వరం ఆ 2 బ్రిడ్జిలు సుందిల్లా మేడిగడ్డ, అన్నారం మేడిగడ్డ ఫెయిల్యూర్ ఒకటి. రెండవది అతి ముఖ్యమైనది ఏంటంటే ఏది చేయాలన్నా కూడా నిధులు లేకుండా అప్పుల రాష్ట్రంగా మార్చిపోయినారు. మీరు ఇప్పుడు ఆర్టీఐ ప్రకారం వేసినా కూడా రేపు మన ప్రిన్సిపల్ సెక్రటరీ ఫినాన్స్ మీకు ఇచ్చేది ఏమిస్తాడో ఒకసారి చూడండి. అంటే మొత్తం అప్పులు, దాదాపు 6,81,000 కోట్ల అప్పులు ఉంటే ఇప్పుడు వచ్చే బడ్జెట్లో మనం కట్టేది కూడా 51,000 కోట్ల పైచీలకు పన్నులే కట్టాల్సి వస్తుంది. అసలు ఎట్లా ఉందంటే రోజువారీ కూలికి పోయే తన జీవితాన్ని ఎట్లా నడుపుకపోతాడో ప్రభుత్వం పరిస్థితి ఆడికి తెచ్చిపెట్టిండ్రు. విలాసాల కోసం 1,000 కోట్లు ఖర్చు పెట్టి, కాళేశ్వరం లాంటి దానికైతే 95,000 బడ్జెట్ నుంచి ఖర్చు పెట్టిండ్రు. మన బడ్జెట్ నుంచి, కార్పొరేషన్ నుంచి కాకుండా. ఇప్పుడు మిగతా కొన్ని ప్రాజెక్టుల విషయాలకు వచ్చినప్పుడు వాటిని కనీస పనులు కానాటి కూడా 1,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. దుబారా, ఆర్థిక దుబారా. ఇప్పుడు అన్నీ కట్టాలన్నా వద్దా అంటే కట్టాలి అంటాం. ఇప్పుడు పేదోనికి ముద్దడి నోట్ల బువ్వ పెట్టాలన్నా లేకపోతే కలెక్టరేట్ కట్టాలన్నా, ఇండ్లు కట్టాలన్నా లేకపోతే ఆర్డీఓ ఆఫీస్లో పోలీస్ స్టేషన్లో కట్టాలన్నా, లేకపోతే సెక్రటరేట్ కట్టాలన్నా, మనం రైతులకు సంబంధించిన రుణమాఫీలు చేయాలన్నా, ఇవన్నీ కూడా తేడా లేకుండా పోయిండ్రు. వాళ్ళు ఇష్టానుసారం ఖర్చు చేసుకుంటూ పోయిండ్రు. ఏదో జోబులో రూపాయి ఉంటే ఏమంటారు పిచ్చోడుగా ఖర్చు పెట్టినట్టు ఖర్చు పెట్టుకుంటూ పోయిండ్రు.
ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చే వరకు 6 గ్యారెంటీలు అమలు చేయడం ఒక ఎత్తు అయితే, ప్రభుత్వ నిర్వహణ అనేది కూడా మేము స్పెషల్ గ్రాంట్స్ తీసుకొని సెంటర్ నుంచి మాట్లాడుకొని తెచ్చుకోవాల్సిన పరిస్థితి తెచ్చింది. ఈ పరిస్థితుల్లో కేసీఆర్ కనుక అధికారంలో ఉంటే నిజంగా చెప్తున్న ప్రజా తిరుగుబాటే వచ్చే పరిస్థితి. ఏమంటారు, సామరస్యంగా ఆ సమస్యలన్నింటినీ పరిష్కరించే ఒక్క యూనిట్ విద్యుత్ తగ్గిందా మనం ఇచ్చే దాంట్లో? కరెంటు కష్టాలు ఉన్నాయంటారు. ఇప్పుడు కేసీఆర్ రాగానే నీళ్ళనన్నిటి తీసుకుపోయి పైకి విసిరేసిందా? గ్రౌండ్ వాటర్ ఎందుకు పోయింది? వీళ్ళ ఫోటోలలో ఉన్నాయి. కాదు వాస్తవంగా కూడా గ్రౌండ్ వాటర్ మనం ఎప్పుడు కూడా నీ గ్రౌండ్ వాటర్ స్కార్సిటీ మనకు కనిపిస్తుంది. ఒకటి నీళ్లు లేవు. ఒకటి ఏంటంటే ఎల్నినా లానినా ఎఫెక్ట్లో 4 ఇయర్స్ బంచ్ ఉంటుంది. ఒక 4 ఇయర్స్ అనూహ్యమైన వరదలు వస్తాయి, ఒక 4 ఇయర్స్ మళ్ళీ లానినా ఎఫెక్ట్తో ఉంటాయి. అదే కాకుండా ప్రాజెక్టులలో నీళ్లు నింపుకునే పరిస్థితి లేకుండా అయింది. ఇప్పుడు మీరు ఒక్కసారి కొండపోచమ్మ పోండి, ఒకసారి రంగనాయకమ్మ పోండి, మీరు ఈ ప్యాకేజెస్ అన్ని చూడండి. మనం లిఫ్ట్ ఎత్తిపోయడానికి కూడా లేదు ఇప్పుడు పరిస్థితి. కోర్స్ ఎల్లంపల్లి నుంచి సొందిళ్ళ నుంచి లింకేజ్ చేసి చేయొచ్చు రేపటి రోజున. ఆ ప్రాజెక్టు వయబిలిటీనే ఇప్పుడు ప్రశ్నార్థకమైంది. ఇప్పుడు మళ్ళీ మనం దాంట్లో నీళ్లు నింపితే అది కూలితే ఇదొక పెద్ద పంచాయతీ. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మేము కట్టిన దాన్ని నీళ్లు పెట్టి నింపి కులగొట్టిరంటారు. కానీ ఇప్పుడు మీకు ఎస్ఆర్ఎస్పిది కూడా మీరు చూడండి, అన్ని ప్లేస్లకు వస్తూనే ఉన్నాయి. మిడ్ మానేర్ నుంచి వచ్చే వాటిలో వస్తూనే ఉన్నాయి. ఎక్కడ పంట ఏమంటారు ఎండుతుంది, పంట రైతులకు సమస్యలు అవుతున్నాయని ఎక్కడైతే సీన్స్ వస్తున్నాయో, ఇంతకుముందు వీళ్ళు ఎక్స్టెండెడ్గా మనం వరి సాగు చేసినాం. వరి నీటితోనే ఉంటుంది. మీరు చూడండి 2016 కంటే ముందు వరి సాగు, 16 నుంచి 21 వరకు వరి సాగు, 21 తర్వాత వరి సాగును తగ్గించిన కూడా రైతులు. ఎందుకంటే ఈ పంట కొనుగోలు అనేది వీలు కావట్లే. ఆ కల్లాలన్నీ రోడ్ల మీద కల్లాలైనప్పటి నుంచి ఎక్కువ వరి పండిస్తే సమస్య అయిద్దని కూడా వేయలేదు. కానీ ఇప్పుడు పెరిగిన వరి సాగు విస్తృతి వల్ల కూడా నిరంతరం నీళ్లు కావాల్సిన పరిస్థితుల్లో ఫెయిల్యూర్ అయింది. అసలు కాళేశ్వరం అనేది అది కనీసం ఒక 10 టీఎంసీలు కూడా ఎత్తిపోసే పరిస్థితులు లేరు ఇప్పుడు. సో అందుకని కొంత ఆ బ్యాగేజ్ ఉంటుంది. కానీ డెఫినెట్గా వచ్చేసరికి అవి కూడా రెక్టిఫై అవుతుంది. ఇంకా ప్రత్యేకించి రైతులకు సంబంధించి వాళ్ళు మాట్లాడుతున్న దాంట్లో 2 లక్షల రుణమాఫీ చేస్తే ఇటలందరూ ఆఫర్ ఇచ్చింది కాంగ్రెస్కి, బంపర్ ఆఫర్. రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ డిసెంబర్ 9న చేస్తామని ప్రకటించారు. డిసెంబర్ 9 కాదు, ఇంకా 3 నెలలు ఎక్కువ అయింది. ఇప్పుడు కూడా మీరు రుణమాఫీ చేస్తే నేను మల్కాజ్ నుంచి పోటీ నుంచి తప్పుకుంటాను. కాంగ్రెస్ ఈ ఆఫర్ ఉపయోగించుకుంటారు. ఇప్పుడు ఆర్బీఐ నుంచి వారి పరిధిలోనే ఉంది కదా, ఇప్పుడు ఆరి పరిధిలో కూడా లేదు ఇప్పుడు. ఎందుకంటే ఎలక్షన్స్ వచ్చినప్పుడు అంతా ఎక్కడికి ఉంటుంది, మళ్ళీ సిఈసి కంట్రోల్కి పోతుంది. అంటే ఆర్బీఐ రూల్స్ గైడెన్స్ ఏంటంటే 1 సంవత్సరం లోపు 2 సార్లు చేయడం అనేది సమస్య అవుతుంది. 1 సంవత్సరం లోపు వీళ్ళు ఏం చేశారంటే ఉన్న పొలంగా బీజేపీతోని మాట్లాడుకొని ఆర్బీఐ నుంచి ఎఫ్ఆర్బిఎం పెంచుకొని 19,000 కోట్ల పైచీలకు ఒక 99,000 రూపాయల వరకు రుణమాఫీ చేసింది సెప్టెంబర్ అక్టోబర్లోనే చేసింది. ఇప్పుడు మళ్ళీ 6 నెలలు కాకముందు 2 లక్షల రుణమాఫీ అనే దానికి కొన్ని కన్స్టెంట్స్ ఉన్నాయి. మీరు జూలై ఆగస్టు వరకు ఆ 2 లక్షల రుణమాఫీ కూడా ఎట్ ఏ టైం అయ్యేదైతే ఒక్కటేసారి అలాగా 25,000 అట్లా కాకుండా లేదు. ఎలక్షన్స్లో రుణమాఫీ అనేది కావట్లేదు కాబట్టి ఎలక్షన్లో ఓడిపోతాము అని చెప్పి అప్పు తెచ్చి కట్టిండ్రు. ఏది 1 లక్ష లోపు రుణమాఫీ. రేపు 2 లక్షలు ఎట్ ఏ టైం అవుతాయి. ఇప్పుడు నేనేమంటున్నా అంటే మేము అన్ని పథకాలకు ఎట్ ఏ టైం మనీ ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా, డబుల్ బెడ్రూమ్ అని అన్నాడు ఆయన, ఏ బెడ్రూమ్ ఇవ్వాలి. ఇప్పుడు మేము 5 లక్షలు ఇస్తే వాళ్ళు డబుల్ కట్టుకోవచ్చు, ట్రిపుల్ కట్టుకోవచ్చు. అది 93,000-95,000 పైచీలకు ఇండ్లకు రేపు ఎలక్షన్స్ కాగానే వాటిని శాంక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు గ్యాస్కి సంబంధించి సబ్సిడీ భారం కూడా మన మీద పడుతుంది. ఇప్పుడు ఏంటిది ఉచిత బస్ సౌకర్యం మహిళలకు సంబంధించి అదే ఉంటుంది. ఇంకో ప్రధానంగా వస్తున్నది ఏంటంటే పవర్ 200 యూనిట్లు ఏది లోపు ఉన్న వాళ్ళందరికీ ఇచ్చేది, అది కూడా పడుతుంది. అప్పుల్లోనే ఇంకా అప్పు అవుతున్నది. అది మీన్స్ ఆల్రెడీ 51,000 పైసలకు డిస్కమ్లు అన్నీ కూడా నష్టాల్లో ఉన్నాయి. ఇప్పుడు వీటితో ఇంకా నష్టమైనా సరే ఏం కాదు, వచ్చే ఆర్థిక సంవత్సరానికి వీటిని అన్నిటి కూడా పూడ్చుకునే ఆర్థిక సామర్థ్యం తెలంగాణ కలిగి ఉంటుంది. మీకు ఇవన్నీ లెక్కలు తెలియకుండా, ఆర్బీఐ రూల్స్ తెలియకుండా, ఆర్బీఐ ఒప్పుకోదో గత ప్రభుత్వం కూడా ఆర్బీఐతో ప్రయత్నం చేసింది, కాలేదు. ఇవేం తెలియకుండా డిసెంబర్ 9
అంటే ఎలక్షన్స్ అయిపోతే చాలు తర్వాత చూసుకుందామని డిసెంబర్ 9 డెడ్ లైన్ పెట్టి రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిండ్రా? రుణమాఫీ అనేది 2 lakhs అనేది ఎవ్రీ స్టేట్ డిమాండ్ కాంగ్రెస్ పార్టీ, నాట్ ఓన్లీ తెలంగాణ. మీరు డేట్ ఇచ్చారు కదా డిసెంబర్ 9 నాడు మాఫీ చేస్తాం, మీరు అందులో అది రైతు బంధుకు సంబంధించి రైతు రుణమాఫీ, రైతు బంధుకు సంబంధించి అది రైతు రుణమాఫీ. రుణమాఫీ అనేది 2 లక్షలు అనేది ఇమ్మీడియట్గా చేసుకోవచ్చు అనేది మా అంచనా. ప్రతి స్టేట్లో అట్లా చేసినాం. మీరు ఛత్తీస్గఢ్లో గతంలో వచ్చింది చూడండి, ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ వచ్చింది కదా మొన్ననే, అది 1 year దాటింది. అక్కడ కూడా వచ్చిన 3 నెలలలోపే అక్కడ 2 లక్షల రుణమాఫీ చేసినాం. ఇప్పుడు కర్ణాటకలో కూడా 2 లక్షల రుణమాఫీ ఉంటుంది. ప్రతి స్టేట్లో ఉంటుంది, అది నేషనల్ ప్రొజెక్షన్. అది రైతు బంధు అనేది అన్ని రాష్ట్రాల్లో ఉండదు. రైతు బంధు ఇక్కడ ప్రభుత్వం గతంలో పెట్టింది కాబట్టి దాన్ని రైతులకు తీసేయడం అనేది సాధ్యం కాలేదు. కానీ దానికి మొడాలిటీస్ చేంజ్ చేసినాం. ఏంది, ఆ వెంచర్లకు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు, ఫిల్మ్ సిటీలకు, కమర్షియల్ ల్యాండ్స్కు భూమి ఉంటే వాళ్ళకు రైతు బంధు ఇచ్చేసినాం. రైతా కాదా అనేది కూడా తెలియకుండా రైతుని ఇప్పుడు డిఫైన్ చేసినాం. వ్యవసాయ భూమికి మొత్తం కూడా మేము ఈరోజు రైతు భరోసా ఇచ్చే ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు మొన్ననే కదా ఒకటి వచ్చింది, జియో వచ్చింది కూడా మొన్న, 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళందరికీ కూడా రైతు భరోసా వస్తుంది. రైతు రుణమాఫీ మాత్రం ఎట్ ఏ టైం అతి త్వరలో, మీన్స్ ఈ ఆర్బీఐ గైడ్లైన్స్తో పాటు ఎకనామిక్స్ కూడా ఇంపార్టెంట్. దాదాపు నేను అనుకుంటా 30 ఆర్బీఐ ఇప్పుడు ఒప్పుకోలేదు అనుకో, లాస్ట్ గవర్నమెంట్లో ఒప్పుకోలేదు. 35 ఇప్పుడు ఒప్పుకోకపోతే రుణమాఫీ నీ ఆర్థిక స్థితిని బట్టి ఫ్రీ బీస్కి పర్మిషన్ ఇస్తుంది. అది వాట్ ఈజ్ యువర్ ఎకనామిక్ కెపాసిటీ అని. అంటే ఎగ్జాంపుల్, నీకు ఒక చెంబు నీళ్ళు బిందెలు లేవనుకోండి, 2 చెంబులు ఇస్తా అని నీకంటే ఇయ్యనియదు. ఈ చెంబు బతకడానికి ఫస్ట్ నువ్వు తాగు, తర్వాత ఇంకో చెంబు ఇంకొకరికి అంటది. ఇప్పుడు ఆర్థిక స్థితి అట్లా ఉందంటే వాళ్ళు అట్లా ఏంది అబద్ధాలు ఆడుతుంది చూడు, లంక బిందెలు ఉంటాయి అనుకున్నారట, ఇప్పుడు మట్టి బిందెలు ఉన్నాయంట. మరి ఉన్న పరిస్థితిని చెప్పేదానికి ఏంటి, మీలాగా అబద్ధాలు చెప్పలేము కదా. ఏం లేకపోయినా సరే మేము ధనవంతమైన రాష్ట్రం అని. ఇప్పుడు నేను ఒక మాట అంటా మీకు శివారెడ్డి గారు, రైతు రుణమాఫీ చేసే పైసలే మా దగ్గర ఉంటే రేవంత్ రెడ్డి గారు లేదంటే తుమ్మల నాగేశ్వరరావు గారు ఆ డబ్బును ఆపి రైతుల నుంచి వ్యతిరేకత తెచ్చుకోవాలని ఉంటుందా మాకు? నీ దగ్గర ఉండాలి కదా. ఇప్పుడు సపోజ్ మేము అనుకుంటున్నాం ఒక 50,000 కోట్లు ఇవ్వండి అని చెప్పి గ్రాంట్ మేము కేంద్రాన్ని అడిగామనుకోండి, దేని కొరకు ఇస్తామంటే మేము రైతు రుణమాఫీ కొరకు అంటే మీకు బెనిఫిట్ అయ్యేది మేము ఎందుకు ఇస్తామంట, బీజేపీ వాళ్ళు అసలు అధికారులు ఇయ్యరు. కాబట్టి మేము సస్టైనబుల్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా వచ్చి 34,000 to 40 crores మధ్యన ఉంటుంది, 40,000 crores మధ్యన ఉంటుంది. ఎట్ ఏ టైం 2 lakhs ఇమ్మీడియట్గా అది మార్క్ దాటిన తర్వాత, ఆర్బీఐ గైడ్లైన్స్ మార్క్ దాటిన తర్వాత డెఫినెట్గా మిగులు మొత్తం రైతుకే ఇచ్చడానికి కూడా ఏం వెనకడిగాం. దానితో ఒక 40% ఆఫ్ ది ఫార్మర్స్ ఫ్రీ అయిపోతారు ఏది రుణం నుంచి. 60% వాళ్ళకు మోర్ దాన్ 2 lakhs ఉంటే వాళ్ళు ఉంటారు. మళ్ళీ చూస్తాం దాన్ని నెక్స్ట్ ఎక్స్టెన్స్లో, మళ్ళీ ఎప్పుడు ఆర్థికంగా బలపడ్డప్పుడు మళ్ళీ 1,00,000 రూపాయలు 2,00,000 రూపాయలు చేయొచ్చు. ఇది 2 లక్షలు ఏంటంటే ప్రతి స్టేట్లో అధికారంలోకి రాగానే 2 లక్షల వరకు రుణమాఫీ చేయాలనేది మా యొక్క జాతీయ తీర్మానం. దానిలో భాగంగా దీన్ని చేస్తున్నాం. వాళ్ళు 1 లక్ష అని చెప్పి 25,000 వేసినా కూడా ఆ రోజు వాళ్ళు పట్టించుకోవాలి. హరీష్ రావు ఒకటే బాధపడిపోతా ఉన్నాడు, ఆయన 3 నెలలకే మొత్తం 30 ముంచిండ్రు మమ్మల్ని అనుకుంటా. మీ దౌర్భాగ్యమే ఇప్పుడు ఈ పరిస్థితి. డబ్బులు ఉంచకపోతే ఆ నీళ్ళ ప్రాజెక్టులు కడితే 1,000 కోట్లు జనం సొమ్ము అంతా తీసుకుపోయి ఆ నీళ్ళలో పోస్తుంది. ఏది చూద్దామన్నా కూడా ఇలా ఆగమ్య గోచరం. అకాడమిక్ సిస్టమ్ ఇప్పుడు ఎడ్యుకేషన్ వాటికి సంబంధించి కూడా డిపార్ట్మెంట్లో పైసలు లేవు ఇప్పుడు. అంటే ఏం చేసిరంటే ఖర్చు చేసినాం, ఖర్చు చేసడానికి ఉన్నారు, వాళ్ళు నిర్మించడానికి లేరు. ఇప్పుడు తేవాలే చేయాల్సిన పరిస్థితులు వచ్చినాయి. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ బీఆర్ఎస్ మీద చేసిన ప్రధానమైన ఆరోపణ శ్వేతపత్రం విడుదల చేసి 7 లక్షల కోట్ల అప్పు చేసింది బీఆర్ఎస్ గవర్నమెంట్ అని. మీరు వచ్చిన ఈ 3 నెలలకు, మేము వచ్చి 3 నెలలు అయింది, మాకు 100 రోజులకి ఇన్ని క్వశ్చన్లు చేస్తారా అని అడుగుతున్నారు. ఈ 100 రోజుల్లో మీరు 16,400 కోట్ల అప్పు చేసిండ్రు. ఇప్పుడు 16,400లో కూడా గ్యారంటీల అమలు కోసం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అమలు చేయలేదు కదా, సగం సగమే ఉన్నాయి. ఏమున్నాయి ఇంకా మిగిలిన 13 హామీలు 6 గ్యారంటీల్లో. కాదు, ఇప్పుడు మీరు అమలు చేసింది 4, 3, 2, 5. అసలు ఏమి మిగులు ఉన్నాయి? డబ్బులు అవసరం నేను ఇప్పటిదాకా చేసినా కూడా డబ్బులతో పని లేని గ్యారంటీస్ ఎక్కువ ఉన్నాయి దీనిలో. ఏం మిగిలి ఉన్నాయి చెప్పండి. ఇప్పుడు విద్యార్థులకు కోచింగ్ కోసం 5 లక్షలు అన్నాం. రైతు మహిళలకు 2,500 ఇస్తామన్నారా? మహిళలకు 20,000, ప్రతి మహిళకి 2,500. దానికి సంబంధించి కూడా అభ్యర్థుల ఎంపిక, ఎవరైతే లబ్ధిదారుల ఎంపిక జరిగింది, డెఫినెట్గా అది వస్తుంది. మీకు ఆర్థిక అంశాల్లో ఆర్టీసీనే తప్పుబట్టి పెన్షన్ 4,000 రూపాయలు ఇస్తామన్నారు. పాత పెన్షన్ వస్తుంది ఇప్పుడు. పాత పెన్షనే వస్తుంది. జస్ట్ మీరు
ఒక్క ఈ ఏమంటారు మే దాటంగానే మీరు నేను చూడండి. డబ్బుల గురించి చెప్తున్నా. మీరు ఇప్పటికి ఏం అమలు చేయకుండానే 16,000 కోట్లు అప్పు చేసిండ్రు. మరి ఎందుకు వీళ్ళు ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసినామని వాళ్ళని ఒక్కరు అడుగుతారేరేంది? ఏం చేసినవురా నాయన ఈ రాష్ట్రానికి ఇన్ని లక్షల కోట్ల అప్పు ఎందుకు చేసినామని మరి కేసీఆర్ని ఎవడు అడుగుతలేడేంది నాకు అది బాధ. మొత్తం గీకి మన ఇంటికి కిరాయి ఉంటోళ్ళు కాక కానీ ఉన్నట్టు వాళ్ళకి మీకు అన్ని తేడా ఏముంది? ఇప్పుడు వాళ్ళు తేడా ఇప్పుడు అప్పు చేసి మేము కాళేశ్వరం కట్టినాము, అప్పు చేసి ఇంకేదో కట్టినాము, అప్పు చేసి స్కీములు ఇచ్చినాం అంటున్నారు. మీరు మళ్ళీ అప్పు చేసి మళ్ళీ స్కీమ్స్ ఏం ఇవ్వకుండానే 16,000 అప్పు చేస్తే అన్ని ఇస్తే ఎంత అప్పు అవుతుంది? దీనంతా ఎవరు భరించాలి? నేను ఇప్పుడు ఒక్క మాట చెప్తా మీకు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని నడపడం ఎలా అనే స్థితిలోనే ప్రభుత్వం ఉన్నది. ఉమ్, ప్రభుత్వం అనేది ప్రజలకు భరోసా ఇచ్చే విధంగా ఉండాలి. ప్రభుత్వం గత ప్రభుత్వం ఏం చేసింది? ఉన్న పరిస్థితులు అన్నిటిని వాడుకొని దాదాపు 7 లక్షల కోట్ల అప్పు చేసింది. దానికి ట్యాక్స్ కట్టడానికే ఇంట్రెస్ట్ కట్టడానికి దాదాపు 50,000 కోట్ల పైచిలకు ఇలా కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏంది ఒక సంవత్సరానికి 12,000 కోట్ల ఇంట్రెస్ట్ కట్టాలి వాళ్ళు తెచ్చిన అప్పు. అది ఒక్క చుక్క నీళ్లు పోస్తలేదు. వైట్ ఎలిఫెంట్ అంటే కాదండి. ఇట్లా మీరు తీసుకోండి, ఈ ప్రతి డిపార్ట్మెంట్లో వాటికి సంబంధించి షూరిటీలు పెట్టి మున్సిపాలిటీలో కొన్ని, ఇరిగేషన్లో కొన్ని, ఎడ్యుకేషన్లో కొన్ని, ఈ ఇతరత్ర డిపార్ట్మెంట్లలో ఉన్న అవకాశాలన్నీ గత ప్రభుత్వం వాడుకున్నది. ఇప్పుడు మేము దీన్ని ఏం చేయాలి? ఫస్ట్ ఎకనామికల్ రికార్డ్ స్టేట్గా మార్చాలి. ఫస్ట్ దాన్ని వాళ్ళు సోర్స్ ప్రజలుగా చేసుకున్నారు. అంటే ప్రజల మీద కరెంటు బిల్లులు ఎక్కువ వేయాలి, ప్రజల మీద ఏంది ఆర్థిక భారం పెట్రోల్ డీజిల్ రూపంలో ఎక్కువ వేయాలి, ప్రజల రూపంలో గ్యాస్ బండ రూపంలో వేయాలి, ప్రజలకు జిఎస్టీ రూపంలో వేయాలని. ఇప్పుడు మేము వచ్చిన తర్వాత ప్రజలకు ఆర్థిక భారం తగ్గించడంతో పాటు స్టేట్ రెవెన్యూస్ ఏ విధంగా పెంచాలనేది ఒక ఎకనామికల్ అడ్వైజరీ కూడా మనం రఘురామ్ రాజన్ గారితో తీసుకోవడం జరిగింది. అంటే దాని ఆపరేషన్స్ స్టార్ట్ అయ్యి దాని ఫలితాలు రావడానికి 2-3 నెలలనే పడతాయి కనీసం. ఆర్థిక దుబారా తగ్గించుకున్నాం. మెయింటెనెన్స్ ఇప్పుడు నేను ఒక మాట అంటే మీరు సెక్రటరియట్ పోయి చూడండి. ఏం మెయింటెనెన్స్? రేవంత్ రెడ్డి గారు ఇప్పటికి 12 సార్లు పోయారు ఢిల్లీకి. ఆ డబ్బులని ప్రభుత్వం ఛార్జీలు పెట్టుకొని పోతానికి ఎంత అవుతుంది? ఛార్జీలు ఆయన ఒక్కరు ఓరు, సీఎం అంటే ఒక్కరు ఓరు కదా, ఆయన కూడా 10 మంది 4-5 ఉంటారు. అంతమంది ఛార్జీలు పెట్టుకొని రావడం పోవడం 10-12 సార్లు అది చాలా తక్కువ. దుబారా కదా. మరి స్పెషల్ ఫ్లైట్ లో పోయిన కేసీఆర్ కంటే అది ఎప్పుడో సంవత్సరం ఒకనాడు పోయేది. 100 రోజుల్లో 12 సార్లు పోయింది. డెఫినెట్ అంటే అది పార్టీ పని మీద పోయినప్పుడు పార్టీ లెక్కలే ఉంటాయి. ప్రభుత్వం పని మీద పోయినప్పుడు ప్రభుత్వ లెక్క. ఆయన సీఎం హోదాలో పోతున్నప్పుడు నాకు తెలిసి నాకు ఉన్న లెక్క ప్రోటోకాల్ గవర్నమెంట్ డబ్బులే ఖర్చు పెడతారు డెఫినెట్గా. సీఎం హోదాలో ఇప్పుడు పిఎం గారిని కలవడానికి పోయినరు, మన యూపీపీఎస్ పోయినప్పుడల్లా కేంద్ర మంత్రుల పేరుతోనే పోతారు కదా ఏదో ఒకదాన్ని. కానీ ఇప్పుడు సిఈసి మీటింగ్లకు, పార్టీ మీటింగ్లకు మేము సొంతంగా పోతాం. అది ఎవరైతే ఉంటారో వాళ్ళే. ఒక్కోసారి స్పెషల్ ఫ్లైట్స్ కూడా పోవచ్చు. ఇప్పుడు అది కూడా ఫర్ ఎగ్జాంపుల్ అద్దంకి దాకా రేవంత్ రెడ్డి గారిని ఢిల్లీకి తీసుకుపోతాడు. నేను స్పెషల్ ఫ్లైట్ తీసుకుపోవాలనుకున్నాను, కానీ నా ఖర్చు. దానికి దీనికి సంబంధం ఉండదు. కానీ ప్రభుత్వం పని మీద స్పెషల్ ఫ్లైట్లు వాడేది అధిష్టానమే కట్ చేసి పడేసింది. అవసరమైతే ట్రైన్లలో పోమని చెప్పి ఇప్పుడు. ఎందుకంటే పార్టీ పని కొరకు వచ్చేటప్పుడు స్పెషల్ ఫ్లైట్లు ఇట్లాంటివి వస్తే కూడా మీ మీద చెడ్డ పేరు వస్తుందని డీకే శివకుమార్ గారికి కూడా గతంలో చెప్పింది. అందుకని మేము ఇప్పుడు ఏంది, ఇంకా వీలైతే ఇండిగో, ఇంకా తక్కువ ప్రైస్ ఉండే ఫ్లైట్లనే ముఖ్యమంత్రి గారు కూడా పోతున్నారు. మనం మీరు చూసిండ్రు కదా, మళ్ళీ ఆ ఫ్లైట్లో కొంత సమస్య వచ్చినా మళ్ళీ వెనకకు వచ్చి మళ్ళీ పోవాల్సి వచ్చింది. కాబట్టి మీరు చూడండి, మెయింటెనెన్స్లో కూడా ఆఫీస్ను ఎంత లో లెవెల్ మెయింటెనెన్స్ చేస్తుండ్రు. సెక్రటరియట్లో కూడా గతం మాదిరిగా దుబారా ఉండదు. సెక్రటరియట్ కూడా పనిచేసే ఆఫీసుల్లో మాత్రమే ఇతరత్ర సౌకర్యాలకు సంబంధించి వినియోగం ఉంటుంది. చాలా తగ్గించుకోకపోతే రేపు రాష్ట్రం మరింత దివాలా తీసే పరిస్థితికి తెచ్చిపోయిన రాదు. దాన్ని రికవర్ చేయాల్సిన బాధ్యత ఇప్పుడు మా క్యాబినెట్ మీద ఉంది. మా వాళ్ళంతా పీసోళ్ళు అయినారు. నువ్వు చూస్తే ఒక్కొక్కరు ఆఫీసులలో కూడా ఏ విధంగా తయారైనరో నువ్వు నెక్స్ట్ గమనిస్తావు. ఇప్పుడంటే జనం వచ్చి పెద్ద ఎత్తున జనం వచ్చి మీకు ఏది కనపడలేదు, కానీ రేపటి రోజున తెలుస్తాయి. మా వాళ్ళు పోతే మీకు ఛాయ్ పోయారంటే కూడా 1-2 ఛాయ్ తాగొచ్చిండ్రా అని కూడా అడగాల్సి వస్తుంది. ఆ పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇప్పుడు సెక్రటరియట్లో అంత పెద్ద సెక్రటరియట్ నిజంగా ఇప్పుడు మన వాళ్ళు ఉన్నారు, తిరుగుతున్నారు, చేస్తున్నారు. అంత అవసరమా? నాకు అనిపించింది. అంత పెద్ద లావిష్ సెక్రటరియట్ మనకు అవసరమా? దానికి ఎన్ని వేల కోట్లు. తెలంగాణ ప్రైడ్ కదా సెక్రటరియట్. తెలంగాణ ప్రైడ్ ప్రజల సెక్రటరియటా? తెలంగాణ ప్రజల యొక్క ఆర్థిక అభివృద్ధి లేకపోతే వాళ్ళ జీవితాల్లో మార్పులు గొప్పనా, బంగ్లాలు గొప్పనా నిజాం కట్టినట్టు?
నిజాము పెద్ద పెద్ద బంగ్లాలు కట్టిండు. మొన్ననే ఆ ఫలక్నుమా పోయి చూసిన. ఎప్పుడో 100 ఏళ్ల కింద కట్టిన బంగ్లాలు. ప్రజలేమో స్వేదం చిందిస్తూ బుక్కెడు బువ్వలేక చచ్చిండ్రు కింద. వీళ్ళేమో ఇలాంటి విలాసవంతం దాంట్లో నాకు కూర్చొని ఎంజాయ్ కూడా చేయబుద్ధి కాలే. ఎందుకంటే ఇది నా పూర్వీకుల యొక్క శ్రమల రక్తంతో కట్టిన బంగ్లాలని. ఇప్పుడు మన ప్రజలు కూడా రక్తంతో స్వేదంతో చిందించి కడుతున్న ట్యాక్సుల మీద కట్టింది కాదా అది? ఎందుకు అంత పెద్ద సెక్రటరియట్ నిజంగా అవసరమా నా దృష్టిలో? ఏమనిపించింది ఆ సెక్రటరీ? మీరు అఫీషియల్ గా అయితే మీ గవర్నమెంట్ వచ్చే వరకు పోలేదు, పోలే. సెక్రటరీ చూస్తే ఏమనిపించింది మీకు అదంతా చూస్తే? అంటే ఈ లావిష్ దాన్ని మీకు పక్కన పెట్టు, ఆ కన్స్ట్రక్షన్ చూస్తే అనిపించింది అంటే కట్టడాల మీద ఉన్న ఇంట్రెస్ట్ ప్రజల జీవితాల మీద లేకపోయాయని అనిపించింది. మనం ఆ కోణం నుంచే చూస్తాం కదా ఎక్కువ తెలంగాణ సమాజాన్ని. కింది దానిక పోయి చూసినాం కదా, నిలువ నీడలేని కుటుంబాలని నేను చూస్తా కదా. వాళ్ళు లెంటల్ లెవెల్లో, స్లాబ్ లెవెల్లో, బునియాది లెవెల్లో ఆగిపోయిన ఇండ్ల మీద ఇంత సోయి ఉంటే ఎంత బాగుండు. కనీసం వాళ్ళకు నిలువ నీడ ఉండు కదా, అది అనిపించింది. కానీ మనం ఏసీ రూములనే ఉంటాం, మన ఆఫీసులు ఏసీ రూముల్లో ఉంటాయి. వాటిని కూలగొట్టి అందం కోసము, మన ప్రైడ్ కోసము, లేదంటే లావిష్నెస్ కొరకు మా తెలంగాణ సెక్రటరేట్ ఇట్లా ఉంది అని చెప్పుకోవడానికి అది కట్టాల్సిన అవసరం ఉందా అనిపించే. అంటే ఆ పరిస్థితి నువ్వు చూసే సందర్భం. కోర్స్ ఇప్పుడు వెస్ట్ బెంగాల్ది మీరు చూడండి ఎట్లా ఉంటుంది. చాలా చిన్నగా ఉంటుంది, పాత జమానా. అది ఓల్డ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. అప్పుడు కోల్కతా బ్రిటిష్ వాళ్ళ క్యాపిటల్. ఇలా ముంబై మీరు చూడండి, ముంబైలో కూడా మంత్రాలయం ఉంటుంది, చాలా సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు మన సెక్రటరేటు అసెంబ్లీని దాటిపోయింది. చట్టాలు శాసనాలు చేసే ఒక సభ కంటే కూడా ఇది దేశమంతా చెప్పుకునే కానీ నేను ఎండి సస్తిని ఎందుకు చూసి మురవాడని తప్పితే దాంట్లో ఏం దాని మెయింటెనెన్స్కి ఎక్కువ అవుతుంది. మీరు చూడండి సెక్రటరేట్ మెయింటెనెన్స్. మళ్ళీ కట్టడంలో కూడా ఏంట్రా అక్రమాలే. 1800 crores పైచిలకి ఏదో కట్టినట్టు, కానీ దాంట్లో ఉండే ప్రతిదీ అవినీతి అక్రమాలతో ముడిపడి ఉన్నది. కాకపోతే ఏంటంటే కట్టిండ్రు, ఇక తప్పదు కదా. ఇప్పుడు సెక్రటరేట్ మళ్ళీ దాన్ని గురించి చిన్న సెక్రటరేట్ కట్టుకోలేము కదా. కట్టిండ్రు కాబట్టి దుబారా వద్దని చెప్పి మొత్తుకున్నాం ఆ రోజు కూడా. కానీ నేనేమంటాను, కలెక్టరేట్లు కావాల్సిందే, లేకపోతే ఆర్డీఓ ఆఫీసులు కావాల్సిందే, మండల ఆఫీసులు కావాల్సిందే, కానీ ప్రజల ముందు కావాల్సిన అవసరం ఉంది. అది పక్కకు పెట్టింది మనోడు. తను మంచిగా ఉంటే చాలు, మిగతా అదంతా ఎట్లుంటే ఏంటి అనే ఒక స్థితిలో. ఇప్పుడు ఆ ప్రగతి భవన్కి అసలు దాంట్లో మనుషులు ఉండేదే అది నాకు అనిపిస్తుంది. మన బట్టి గారికి ఇచ్చింది ఉన్నారు కదా వాళ్ళ సీఎం, అంతకుముందు సీఎం ఉన్నారు. బట్టి అన్న మరి నాకు తెలిసి బట్టి అన్న అంత లావిష్నెస్ అయితే ఇష్టపడాడు. కానీ అది చూస్తే ఒక రాజప్రసాదం లెక్క. రాజప్రసాదాలు కట్టుకుంటానిక తెలంగాణ తెచ్చుకుంది మనం? తెలంగాణ ప్రజల జీవితాలు నిర్మించడానిక? అంటే ఉద్యమకారుడే, ప్రజలతో ఉండాల్సినోడే అధికారంలోకి వచ్చేసరికి ప్రజల్ని మర్చిపోయాయి. కనీసం ఎవరిని కలవకుండా ప్రగతి భవన్లో మంచిగా హాయిగా రెస్ట్ తీసుకుని. రేవంత్ రెడ్డి ఎందుకు లేదు ప్రజాభవన్ ప్రగతి భవన్లో? ఆ సీఎం కోసం కట్టింది కదా అది లావిష్నెస్ వద్దనే ఉండలేదు. కానీ మేము ఒక దళితునికి ప్రైడ్ ఇవ్వడానికి ప్రగతి భవన్లో మేము పెట్టిన మా ఉప ముఖ్యమంత్రి గారిని మేము దళితుల్ని ముఖ్యమంత్రి చేయాలని ఒక ఆలోచనే ఉండే. పరిస్థితుల వల్ల ఉప ముఖ్యమంత్రిని చేసినా ఆయనకు అంత ఒక డిజిగ్నేటరీగా మేము ప్రగతి భవన్. కానీ ఆయనకి యాదవుడి మీద అవమానం జరిగింది, ఆయన కింద కూర్చోబెట్టిండ్రు. అది జరగకుండా ఉండాల్సి ఉండేది. అది మంచి సంకేతం పోలే సమాజానికి. జరగకుండా చూసుకోవాల్సిన అవసరం కూడా మాకు ఉంటుంది డెఫినెట్గా. ఎందుకంటే ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదు, కానీ అది జరగాల్సింది కాదు. కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అభివృద్ధి జరిగిందని ఎలక్షన్ ప్రచారం మీరంతా. రాహుల్ గాంధీ కూడా పోయి వచ్చిండ్రు. రాహుల్ గాంధీ పోయిన నెలలోనే, ఎలక్షన్ జరిగిన నవంబర్ 2023 మెగా కృష్ణారెడ్డి దగ్గర నుంచి 125 కోట్లు కాంగ్రెస్ పార్టీకి, తెలంగాణ కాంగ్రెస్ ఎలక్షన్స్ కోసం వచ్చినాయి. మీరే అవినీతి ఆరోపణలు చేసి అదే అవినీతి పరుల దగ్గర డబ్బులు తీసుకునేవాళ్ళు. ఎలక్ట్రల్ బాండ్స్లో మధ్యప్రదేశ్ కానీ, ఛత్తీస్గఢ్ కానీ, వివిధ రాష్ట్రాలకు సంబంధించి మెగా కంపెనీ అన్ని రాష్ట్రాలకు ఇచ్చింది. డెఫినెట్గా అది ఎలక్ట్రల్ బాండ్స్ వైట్గా ఉంటాయి. ఏ రాజకీయ పక్షానికైనా అధికార పక్షానికి ఇంత ఇస్తే విపక్షానికి ఇంత ఇవ్వడం అనేది ఆ కంపెనీస్ యొక్క నామ్స్లో పెట్టుకుంటారు, అవి ఇస్తారు. కానీ అవినీతి దగ్గర వచ్చినప్పుడు 128 crores ఇచ్చింది కాబట్టి ఈయన మీద మేమేం చర్యలు తీసుకోము, ఆయన 300 crores ఇచ్చింది కాబట్టి ఈ కంపెనీ మీద. మీరు అవినీతి ఆరోపణలు చేసుకుంటూ
నోటు కూడా వేసుకుంటున్నారు, చేతికి డబ్బులు తీసుకొని మళ్ళీ మీరు అవినీతి ఆరోపణలు ఎట్లా చేస్తారు వాళ్ళ మీద? అవినీతికి సంబంధించిన అంశం అనేది వాళ్ళు చేసిన అవినీతి, దానికి సంబంధించిన చర్యలు ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు కంపెనీ నుంచి ఇచ్చే అనేది ప్రాఫిట్స్ నుంచి ఇస్తాయి. ఇప్పుడే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళే దాడులు చేసిండ్రు బీజేపీ వాళ్ళు కంపెనీల మీద, వాళ్ళు కూడా తీసుకున్నారు. ఎలక్ట్రల్ బాండ్స్ వాళ్ళకు వచ్చినాయి, ఇది ప్రాఫిట్స్ నుంచి తీసుకునేవి. ఒక కంపెనీ దగ్గర లాస్లో ఉన్నప్పుడు కూడా చందాలు తీసుకోవద్దనే ఒక నియమం ఉంటుంది అవన్నీ ఏమైనా ఉండొచ్చు, కానీ రూల్స్ వీళ్ళు నువ్వు 128 అవినీతి చేసి ఇచ్చినవని కాదు. ఫర్ ఎగ్జాంపుల్ అది టిఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతి జరిగింది. వాళ్ళు ఎలక్ట్రల్ బాండ్స్ మేము అడిగినప్పుడు, ఇప్పుడు శివారెడ్డి గారి సిగ్నల్ ఛానల్ కూడా రేపు రిచెస్ట్ ఒక ఆర్గనైజేషన్ అవుతుంది. రేపు మా పార్టీ వస్తుంది, శివారెడ్డి గారు మీరు ఏమైనా మాకు ఎన్నికల కొరకు సహాయం చేయమంటే మీరు చేయొచ్చు, దాన్ని తప్పుపట్టలేము. కాబట్టి ఇక్కడ జరుగుతున్న కంపెనీలు వేరు, వాటి చారిటీ వేరు. నైతికత ఒకటి ఉంటుంది, ఆరోపణలు చేసుకుంటూ అసలు ఎలక్షనే వాళ్ళ మీద నడిపించి ఎలక్షనే కాళేశ్వరం అవినీతి అనే ఎజెండా తీసుకొని ఆ కాంట్రాక్టర్ దగ్గర కాంగ్రెస్ పైసలు తీసుకుంటే అంటే ఇది అర్థం కాలేవు నీకు. అర్థమైంది ఎట్లా మీరు చెప్పే రూల్స్ అది వేరు, అది కూడా కాదు. అంటే మీరు ఒకటి డిస్కనెక్ట్ అంటే నా నుంచి కాదు. కాళేశ్వరం ఇంజనీరు, డిజైనరు, కాళేశ్వరం రూపకర్త అంతా కేసీఆరే. సంబంధం లేదు. మెగా కట్టింది కదా, కూలిన దాని విషయంలో రేపు చర్యలు డిపార్ట్మెంట్ నుంచి ఎట్లయితే చేస్తాయి. ఎవరి తప్పిదం వల్ల అది అట్లయింది? ఆయన మేస్త్రి, ఎవరు మెగా ఆయన మేస్త్రి, ఈయన మొత్తం సుతారి, ఈయనే ఏది మొత్తం దాన్ని సుతారి అంతా కూడా ఈయనే. ఇట్లా ఉండాలని శ్రమ, రక్తం, బ్లడ్ పెట్టి మెదడును కూడా పెట్టి కింద గోకి ఆడబెట్టింది. ఈయన చర్యల వల్ల కదా. ఆయన ఎట్లా కట్టమంటే ఈయన అట్లా కట్టినా, నాకున్న టెక్నికల్ రిపోర్ట్ చెప్తున్నట్టు మీన్స్ అది మనం రివీల్ చెయ్యొచ్చు చేయలేము ఎంత మేరకు అనేది పక్కన పెడితే, అది ఓపెన్ కాస్ట్ ఏరియా మీకు బాగా తెలుసు. అక్కడ ఎప్పుడు కూడా బ్లాస్టింగ్ అవుతుంది, పెద్ద ఎత్తున కూడా అవుతుంది. అఫ్ కోర్స్ మనకు అండర్ గ్రౌండ్ మైన్ కూడా ఉంటుంది, అది కూడా అవుతుంటుంది. అసలు ఆ ప్లేటే కోల్ ప్లేట్ మీన్స్ ఆ ఏరియా ఎట్లా, నదులు ఎప్పుడు కూడా నదులు ప్రవహించే ప్రాంతాల్లో ఖనిజాలు ఎప్పుడు ఉత్పత్తి అవుతాయి, ఈ పారుదల కాబట్టి. ఒక దగ్గర బొగ్గు అయితే, ఒక దగ్గర ఐరన్ అయితే, ఒక దగ్గర ఇంకోటి అవుతుంటుంది. ఏదైనా ప్రొడక్షన్ అది ఎర్త్ ఇస్తుంటుంది. ఒక దగ్గర వజ్రాలు కూడా ఉంటాయి, సౌత్ ఆఫ్రికా లాంటి ప్లేస్లో. ఈ బొగ్గు ఉన్నదని తెలిసి 100 TMC వెయిట్ ఉండే బ్రిడ్జ్ని కట్టుకుంటాడు ఎవడం తలకు మాసినోడు. ఇప్పుడు ఆల్రెడీ నీకు పక్కనే ఓపెన్ కాస్ట్ కదా, నువ్వు చూస్తే నీకు మన మంచిర్యాల ఈ రోడ్డుకు పోతుంది. నీకు వాటర్ ఎన్ని ఇప్పుడు 15 to 20 TMC ఎట్ ఏ టైం స్టోర్ అయితే ఎంత పెద్ద ఫోర్స్ ఉంటుంది, ఒత్తిడి పీడనం ఉంటుంది బ్రిడ్జ్ మీద. గా మాత్రం సోయి లేకుండా కట్టే. అదే టెక్నికల్ ఇంజనీర్ అయితే ఇన్ని TMCలు ఇన్ని క్యూసెక్లు పర్ డే వస్తే, ఇంత స్టోరేజ్ ఇక్కడ ఉంటే, ఇంత పీడనం బ్రిడ్జ్ మీద ఉంటే ఇది జరుగుతుందని చెప్తాడు. చెప్తే ఇంటే కదా ఈయనటోడు ఆయన. ఇది సమస్య. ఇప్పుడు మీకు సుందిల్లా ఎందుకు కూలట్లే? సుందిల్లకి పరిస్థితి ఎందుకు రాలే? అది ప్రైమ్లో ఉన్నది, స్టోరేజ్ ట్యాంక్ తక్కువ. అది ఇప్పుడు మనం సుందిల్లని వాడుకోవచ్చు, డైరెక్ట్ మైలారం ఒక్కటి ఎత్తిపోసుకుంటే సుందిల్లకు వస్తే, సుందిల్ల నుంచి ఎల్లంపల్లి ఎత్తిపోసుకొని ఈ రెండింటిని మనం లోకల్కి వేసుకోవచ్చు. చెన్నూరుకు కానీ, అటు పెద్దపల్లికి కానీ, ఇటువైపు మంచిర్యాలకు కానీ మనం వీలైతే ఏ రకంగానైనా వాడుకోవచ్చు. కానీ ఇంత పెద్ద బ్రిడ్జ్ ఇప్పుడు ఎత్తిపోసి ఇన్ని ప్రాజెక్టులకు నీళ్ళు ఇచ్చే అంతటి ప్రాజెక్ట్ కాదు ఇప్పుడు. అది ఆ వైబిలిటీ వచ్చి అక్కడ సమస్య ఇప్పుడు వచ్చింది. ఓకే, సుందిల్ల అట్లా కాలేదు, ఎందుకంటే 10 to 15 TMCనే స్టోరేజ్ ఉంటుంది, బ్రిడ్జ్ కూడా స్ట్రాంగ్ ఉన్నట్టు వాడుకుంటుందా. ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరము, ఇటు వస్తే మల్లన్న సాగర్, ఈ లింక్ అంతా వాడుకుంటుందా, లేకపోతే కేసీఆర్ వాడుకోవద్దని డిసైడ్ అయిందా? మేడిగడ్డ దగ్గర రిపేర్కి సంబంధించి టెక్నో రిపోర్ట్ వచ్చింది ఆల్రెడీ, కాబట్టి దాన్ని మనం ఎంత TMC వరకు స్టోరేజ్ చేసుకోవచ్చు, దాన్ని ఎంత మనం రైతులకు ఇవ్వచ్చు. అవసరమైతే ఎన్ రూట్లో మనం 10 TMC హైదరాబాద్కు తాగుని అదే మన ఇండస్ట్రియల్ అవసరాల కొరకు కానీ ఒక ప్యాకేజ్ ఉంది, దానికి కూడా పెట్టవచ్చు స్పెషల్గా. ఇక ఇప్పుడు మనం అదేంది ఊరికి అందరికీ నీళ్ళు ఇస్తుందని కట్టుకున్నాము, పనికి రావట్లే, ఇంటికన్నా ఇస్తుంది అట్లీస్ట్ ఒక ఇంటికన్నా పనికి వస్తుంది కదా. కాబట్టి అది బహుళార్థక సాధక ప్రాజెక్ట్ అన్నది ఉత్తముచ్చటది. ఇప్పుడు నష్టాల దారిలో శనేశ్వరం కాకుండా దాన్ని చూడాల్సిన బాధ్యత ఉన్నది. ఇప్పుడు బీఆర్ఎస్లో గెలిచిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్కి వస్తున్నారు, ఆల్రెడీ దాని నాగేందర్ చేరిపోయాడు, ఇంకా ఎవరో వస్తారు, అదంతా ఏదో నడుస్తుందని చెప్తున్నారు.
ఈ చేరికలు మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు అవతల కాలకేయులు ఉన్నారు ఇద్దరు. ఉమ్. వీళ్ళు పార్టీకి నష్టం చేసే పనిలో ఉన్నారు, ప్రభుత్వానికి పార్టీకి. అలాంటప్పుడు కొంచెం స్టోరేజ్ ట్యాంక్ పెంచుకుంటున్నాం అంతే. కానీ మీరు అద్దంకి దగ్గర గారు మీరు కేసీఆర్ తప్పుపట్టిండ్రు, యా. ప్రతిపక్షం లేకుండా చేస్తారా? మరి ఈయన- ఇప్పుడు ఈయన చేర్చుకుంటున్నాడు ఏంది? ఇప్పుడు సోయి లేని స్టేట్మెంట్స్ ఎందుకు మీరు ఇవ్వాలి? అదే తప్పు చేస్తే కాదు, ఏం సమాధానం ఇప్పుడు ఈ చెప్తారు? సోయి లేని స్టేట్మెంట్స్ ఎందుకు ఇవ్వాలి? ఈ ప్రభుత్వం కోసెళ్ళేదా, ఇదేంది ఎంపీ ఎలక్షన్స్ అయిపోగానే అటు పోతుంది అని ఒకడు, ఇటు పోతుంది అని ఒకడు, ఎటు పోకుండా ఉంచే కాలువ కట్టేసుకుంటున్నాం, మీరు అడ్డు కట్టేసి అంత చేస్తున్నాం, గట్టిగా చేస్తాం ఇంకా. కానీ ప్రజలకు మేలు చేసే పని ఇదైతే ఏంటి? ప్రభుత్వాన్ని కూల్చాలని కుట్రలు చేస్తున్నది ఎవరు మరి? బీజేపీ బీఆర్ఎస్లో ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి సమాచారం? అలాంటప్పుడు కొంచెం జాగ్రత్తలో ఇవన్నీ కూడా చేరికలు కొత్త లోక్సభ ఎలక్షన్స్ తర్వాత ఉండదు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏకనాథ్ సిండే అవుతున్నారు, ఏం కాదు, అదంతా ఉత్తరం. గవర్నమెంట్ ఉండదు అంటున్నారు, మీరేం చెప్తారు? నేనేమంటున్నా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పార్టీకి అత్యంత విధేయుడిగా రేపు పార్టీని మరింత ముందుకు తీసుకుపోయే క్రమంలో వారు ఉంటారు. పార్టీ నిర్ణయాలను శిరసావహించే ఒక నిఖార్సైన నాయకుడు. కాబట్టి వీళ్ళు చేసే ప్రచారాన్ని, బీఆర్ఎస్ చేసే ప్రచారాన్ని, బీఆర్ఎస్ ఎప్పుడు మాట్లాడినా వారి గురించి, లేకపోతే బట్టి గారి గురించి, లేకపోతే వెంకటరెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు, లేకపోతే నల్గొండ జిల్లా వాళ్ళు ఉంచుతారా ఇట్లా అని అంటుంటారు. ఉంచేది, కొనసాగించేది అధిష్టానం మాటను అందరూ కూడా గౌరవిస్తారనే నమ్మకం అధిష్టానంకు ఉంది, మా క్యాబినెట్కు ఉంది. వాళ్ళు ఫ్రెండ్లీగా ఉంటున్నారు, మంచిగా. ఇప్పుడు ఇంతకుముందు మనం ఆఫ్ ది రికార్డ్ చర్చల్లో విడువ పెట్టుకున్నాం. వాళ్ళ మధ్యనున్న సఖ్యతే పార్టీకి ఒక శ్రీరామరక్ష లాంటిది. కాబట్టి మాకేం పెద్దగా ఏదో పగోని పంచాగని చెప్పమని మేమేం అడగం. కానీ మార్పు అనే పేరుతో కదా మీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. కేసీఆర్ చేసిన పనులే మీరు చేస్తున్నారు. కేసీఆర్ మిమ్మల్ని చేర్చుకుంటే మీరు కేసీఆర్ మనసుని చేర్చుకుంటున్నారు. కేసీఆర్ తిట్టిందని చెప్పి మీ సీఎం తిడుతున్నాడు. ఏం మార్పు వచ్చింది? ఇప్పుడు కేసీఆర్ మనుషులు అంటే ఇప్పుడు దానం నాగేందర్ గారు ఎవరండి? ఒక మాట అనుకున్నారు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాదు, ఒకనాడు ఎవరు? ఒకనాడంటే కేసీఆర్ కూడా కాంగ్రెసే, కానీ ఆయన గెలిచింది కాంగ్రెస్ కాదు, బీఆర్ఎస్ టికెట్ మీద. 12 మంది ఎమ్మెల్యేలని, ఒకసారి 6 ఎమ్మెల్యేలని, ఆమోస్ గారితో సహా 6 ఎమ్మెల్సీలని. అవును, అదంతా తప్పు పట్టినాము. ఇప్పుడు తెలంగాణ ప్రజలంతా తప్పు పట్టినరు, మీరు అదే తప్పు చేస్తున్నారు. మీరు తప్పు అనే దానికంటే వీళ్ళు తప్పుడు మాటలు మాట్లాడకపోతే ఆ తప్పు అనే ముచ్చటే రాకుండా పోవు. ఇప్పుడు కేరళలో ఒక్క సీటు తేడాతో ప్రభుత్వం 5 సంవత్సరాలు కొనసాగుతున్నది. ఈడ మరి 64+1 65 ఉంటే కొనసాగదంటే వీళ్ళని ఎవరిని అడుగుతలేరు ఎందుకు? మీకు ఎట్లా పోద్దో చెప్పు మరి ప్రభుత్వం. ఎవరు చెప్పారు నీకు ఎట్లా పోద్దని చెప్పి మేము రేపు అదే కంటిన్యూ అయితే రాజద్రోహం కేసు కూడా వచ్చి కొన్ని రోజులు అయితే కానీ మరీ అది ఎక్స్ట్రా అయిద్దని ఆపినాం. కానీ లేకపోతే ఎట్లా కూలిపోద్దని చెప్తారు. కొన్ని రోజులు ఆగని జర ఎమ్మటే కేసీఆర్ తెచ్చుకుందాం సీఎంగా. ఏంది ఇది? సంతల దొరికే ఏమంటారు, స్వీటా లేకపోతే ఏమన్నా ఆట బొమ్మలా? మీరు కూడా గుడ్లు అనుకుంటున్నారు. కాంగ్రెస్ మేమేమనుకోవట్లే. వాళ్ళు రేపు ఇంకొకటి, కాంగ్రెస్ గత 15 సంవత్సరాల నుంచి సింక్ అవుతూ చేసింది కేసీఆర్. సింక్ అవ్వడానికి ఈ తెలంగాణలో ఎంపీలను, ఎమ్మెల్యేలను అందరినీ తెలంగాణ పేరు మీద అందరినీ తీసేసుకున్నారు. చివరికి తెలంగాణ వచ్చినాక కూడా తప్పే కదా, 61 వచ్చినాక అమ్మో పడిపోద్దామని ఆయన అట్లా అభద్రత తీసుకున్నాడు. ఆ తర్వాత 2018 వచ్చిన తర్వాత, 88 వచ్చిన తర్వాత కూడా అందరిని తీసుకున్నాడు. తప్పట్టిరే మీరందరూ తప్పు పట్టినాం. మీరు వాళ్ళని తీసుకుంటే తప్పు. ప్రతిపక్షం ఉండాలనుకుంటున్నారా తెలంగాణలో? పార్టీ ఇప్పుడు వాళ్ళు టెన్యూర్ అయిపోయింది ఎంపీలది. మేమేం సిట్టింగ్ ఎమ్మెల్యేలను, వీళ్ళని దానం నాగేందర్ గారి విషయంలోనే ఒకటి అది జరిగింది. మిగతా వాళ్ళ విషయంలో చాలామంది ఇప్పుడు ఒక్క గేట్ తెరిస్తేనే చాలామంది వచ్చి ఆ గేట్లకి వెళ్ళి తోసుకొని వస్తున్నారు. 2వ గేట్ తెరిస్తే ఇంకా మొత్తం టీఆర్ఎస్ఏ ఖాళీ అవుతుంది. వాళ్ళు ముగ్గురే. అనేది ప్రతిపక్షం ఉండొద్దని కోరుకుంటుందా కాంగ్రెస్? ఇప్పుడు చెరపకురా చెడేవు అని ఒక శాస్త్రం ఉంది. నీవు నేర్పిన విద్య నీరజాక్షారి కూడా ఉన్నది. అట్లాంటివి ఉంటాయి. ఇప్పుడు మరి ఎట్లా వాళ్ళు ప్రభుత్వం కూలిపోద్దని ఎట్లా చెప్తున్నారు? మిమ్మల్ని రెచ్చగొట్టడానికి చెప్తుండేమో. రెచ్చగొట్టడానికి తప్పులు చేయించాలని చెప్పి కొన్ని రెచ్చిపోవడానికి కూడా చేస్తాం. కొన్ని చేయాల్సి వస్తుంది ప్రభుత్వం. ఇప్పుడు బీజేపీని కూడా నమ్మలేం కదా. బీజేపీ ఇప్పుడు చూడు ఆడ మన హిమాచల్లో, మళ్ళీ ఇక్కడ డీకే శివకుమార్ గారి దగ్గర మళ్ళీ ఇక్కడ పుల్లబెట్టే పని చేసింది. ప్రతి దగ్గర బీజేపీ పని అదే. మాకేం తెలుసు, వాళ్ళే వస్తా అంటాడు అని అంటాడు. ఆ పరిస్థితి వస్తే ఎట్లా చేయాలి? నాకు తెలిసింది అనుకుంటున్నా, ఈ బీజేపీ ప్రభుత్వం మీద రేపు తిరుగుబాటు జరిగితే తెలంగాణ నుంచే అవుతుందేమో. ఒకవేళ అట్లాంటివి జరిగితే చాలా సీరియస్గా ఉంటుంది. ఎందుకంటే
మేబీ వాళ్ళు కూడా రావడానికి కొంచెం తగ్గుతుందిగా మొత్తం 180 టు 210 అట వాళ్ళకి ఇప్పుడు బీజేపీకి. సో వాళ్ళే ఎదురీగవలసిన పరిస్థితి వస్తుంది. ఇక వాళ్ళు ఏం చేస్తారు? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ లో చేరిండ్రు, మీ కామెంట్ ఏంది? బీఎస్పీలో ఉండాల్సి ఉండలేకపోయిండు. అది బాధాకరం. ఎందుకంటే పోయి మళ్ళీ దొరగడిల్ని ఏ దొరని తిట్టిండో మళ్ళీ ఆ దొరగడిల్ని ఉండాల్సిన దుస్థితి వచ్చింది అనేది ఒక బాధ. సో తన స్థాయికి అంత తన స్థాయికి తగింది కాదు అది. అది నేను అంటే పర్సనల్గా నా ఫీలింగ్ ఏంటంటే అంతకంటే ఎక్కువ ఎనర్జీస్ ఉన్నాయి, వాటిని తీసుకుపోయి బీఆర్ఎస్ దగ్గర పెట్టిండని నేను అనుకుంటున్నాను. రేవంత్ రెడ్డి లాంగ్వేజ్ మీద మీరు మాట్లాడలేదు. సరే ఎమ్మెల్యేలనేమో ప్రభుత్వం పడిపోతుంటారు కాబట్టి తెచ్చుకున్నామన్నారు. కేసీఆర్ 2 నెలలకు ఒకసారి తిరితే ఈయన రోజు 2 సార్లు తిడుతున్నాడు. బిల్లారంగా లాంగ్వేజ్ ఏంటో చూడాలి. బిల్లారంగా నాగమని మరి వాళ్ళు కూడా ఓడిపోయా కయ్య ఎగిరితే మరి గెలిచిన వాళ్ళం ఎగరమా? ఏం మార్పు వచ్చింది? ఇప్పుడు మీ సీఎం అంతకుముందు సీఎం ఇప్పుడు అంతకుముందు సీఎం దీనికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. ఆయన కొన్ని కారణాలు ప్రతిపక్షం యొక్క తీరును బట్టి అధికార పక్షం స్పందన ఉంటుంది. ఇప్పుడు తూకిత్తా బోలితో తూకిత్తా వస్తుంది. ఏమండి బాగున్నారంటే ఇప్పుడు కేరళలో ఉన్నది అదే మోడల్. ఎందుకు చెప్తున్నారంటే కొంత పొలిటికల్ ఎథిక్స్ అంతా అక్కడ ఉన్నాయి కాబట్టి. ప్రతిపక్ష నేత ముఖ్యమంత్రితో కలిసి కరోనా మీద రివ్యూ చేస్తారు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ది డెమోక్రసీ. రమ్మని కేసీఆర్ని అసెంబ్లీకి రమ్మంటేనే రాట్లేడా బాబు ఆయన. పోయి ఆ బహిరంగ సభలు ఆడ కారు కూతలు ఈడ కారు కూతలు అన్ని కారు కూతలే కూస్తున్న పరిస్థితి ఉన్నది. అసెంబ్లీకి ఎందుకు రాడు? నీకు ఇచ్చిన డిజిగ్నేషను ఏంటిది? పదార్లు మాట్లాడమని కాదు కదా ప్రజలు నీకు ఇచ్చింది. విపక్ష నేతవు నువ్వు. ఎంఐఎంకు బీజేపీకి కూడా నువ్వే నేతవు. విపక్షాలందరికీ సంబంధించి నీకే టైం ఇస్తారు. నువ్వు కట్టిన ఒక శ్వేత సౌధం సెక్రటరేట్ గురించి మాట్లాడటానికి రావు, నువ్వు కట్టిన కాళేశ్వరం గురించి మాట్లాడటానికి రావు, అవినీతి అక్రమాలు జరిగినాయి అంటే రావు. ఇక బజార్లలో పోయి మాత్రం మొత్తుకుంటా ఉంటాడు, ఒకటే కారు కూతలు కూస్తాడు. మరి అలాంటప్పుడు నీకు బాధ్యత ఏమున్నట్టు? కాబట్టి మీరు అదే నోడుతోనా ఇట్లా మాట్లాడదు సీఎం అని ప్రతిపక్షాలు ఎప్పుడైనా సరే రెచ్చగొడుతూ ఉంటాయి. అప్పుడు సీఎం తప్పు పట్టి అదే నోడుతో ఈ సీఎం తిట్ట ఎట్లా? ఇప్పుడు నువ్వు నన్ను ఇప్పుడు అన్నావు కదా శివన్న, నువ్వు నన్ను ఏమన్నావు దాకర్ ఫైర్ 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 అని ఫైర్ ఇప్పుడు ఇట్లున్నాడు ఏందని. అట్లనే రేవంత్ రెడ్డి గారు ఒక 50 రోజులు దాటింది. సీఎం లాగా ఉండాలి, కొంచెం డెసిగ్నేటెడ్గా డిగ్నిఫైడ్గా ఉందాము అన్నట్టుగా ఉంటే ఊరేమో వీళ్ళు అసెంబ్లీని ఊపి పడేస్తున్న బిల్లా రంగాలని చెప్పి మీరే వార్తలు పెడుతుంది. అసలు వాళ్ళ కింద రేవంత్ రెడ్డి తట్టుకోలేకపోతుందని పెడుతుంది. లేకపోతే కాంగ్రెస్ అసలు పరిపాలనకు సంబంధించి సమస్యలు ఇప్పుడు ఒక్క మాట వచ్చేసరికి మళ్ళీ సెట్ రైట్ అయ్యి. అంటే అఫెన్సివ్గా ఉండకపోతే సమస్య ఏమొస్తుందంటే మనం ఇచ్చిన గౌరవాన్ని వాళ్ళు తీసుకునే పరిస్థితిలో లేరు. ఇప్పటికి కూడా ఇవే చిల్లర వేషాలన్నీ కూడా ఇప్పుడు చూస్తున్నాం కదా. పొలాలలో పోండి అవన్నీ చేయండి అని చెప్పి ప్రతిపక్షం చేయాలి కదా. ప్రతిపక్షం అది నేనేమంటున్నా, ఇప్పుడు అండర్ కంట్రోల్ సిఈసిలో ఉంటుంది. ఇప్పుడు నేను పరిష్కరించడానికి లేదు, కనీస జ్ఞానం ఉండాలి కదా. అది రాజకీయం చేయడానికి ఇంతలా దిగజారాలి. రైతుల దగ్గరికి పొమ్మంటాను కానీ కాంగ్రెస్ పార్టీ మీద ప్రభుత్వం మీద అనుడు ఎందుకు? నువ్వు ఇప్పుడు నీ ఎగ్జిక్యూషన్ ఎవరి చేతిలో ఉంది? ఇప్పుడు కలెక్టర్ కాడికి పోయి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి, గవర్నర్ కాడికి పోయి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి. మేము ఎగ్జిక్యూషన్ కాదు ఇప్పుడు ఈ 2 months. ఆ కనీస జ్ఞానం వాళ్ళకి తెలియదా? 10 సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళు పోయి పొలాలు కాంగ్రెస్ పార్టీ 2 months పరిపాలన లేదు తెలంగాణ. పరిపాలన అనేది ఎగ్జిక్యూటివ్కి ఉంటుంది. మీరు ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు అన్నారు నేను ఇప్పటిదాకా ముఖ్యమంత్రిని, ఇంకా ఇప్పటి నుంచి పీసీ ప్రెసిడెంట్. మళ్ళీ దట్స్ ఇట్. ఇప్పుడు నువ్వు చేయడానికి కూడా లేదు, చెయ్యకూడదు కదా. చేస్తే కోడ్ను ఉల్లంఘించినట్టే కదా. మళ్ళీ నువ్వే అంటావు పరిపాలన అయితే చూడాలి కదా. కనీసం మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు ఆ పొలాల పోయి ఎందుకు ఇట్లా ఏమన్నా పరిస్థితి ఒక్కరైనా కనిపించిన? నేనేమంటున్నా, వాటికి సంబంధించి వాళ్ళ క్రియేషన్ కొరకు మనం పోయి చూడొద్దు. అది వాళ్ళ పార్టీ ప్రోగ్రామ్. కాంగ్రెస్ పార్టీ అనడానికి చెప్పిన ప్రోగ్రామ్ బీఆర్ఎస్ కోసం కాదు, రైతుల కోసం చేసేది. మేము అధికారులను పురమాయించడం, మా నాయకులు పరామర్శించడం ఇది జరుగుతూనే ఉంటుంది. వాళ్ళలాగా ఇది ఒక ప్రోగ్రామ్గా చేసుకొని కాంగ్రెస్ పార్టీ అంటానికి ప్రోగ్రామ్ చేయడం అనేది వాళ్ళ లక్ష్యమైంది. నేనేమంటున్నా, మీకు ఏమాత్రం విఘ్నత ఉన్నా సందర్భాల్లో ఎక్కడ సమస్యలు ఉన్నాయో తీసుకుని ఆ ఏరియా కలెక్టర్కి కానీ, ఆ ఏరియా ఆర్డీఓ గారికి కానీ, అక్కడ ఉన్న లోకల్ ఎంఆర్ఓ గారికి కానీ, అంత కాకపోతే చీఫ్ సెక్రటరీ కూడా మీరు రిప్రజెంట్ చేయండి. మేము కూడా దాన్ని కూడా మేము మా పరిశీలనలో ఉన్నాయి, మేము నోటీస్కి తెస్తాం. మీరు రాజకీయం కొరకు చేస్తున్నారు. అది ఒక చీఫ్ ఇప్పుడు హరీష్ రావే చూస్తున్నా, జగదీష్ రెడ్డి గారే చూస్తున్నా, నేను ఎవరు కేటీఆర్ గారే చూస్తూ పోయి చీఫ్ సెక్రటరీకి ఉన్న సమస్యల పరిష్కారం కొరకు మీకు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి.
ఓకే. మీరు చీఫ్ సెక్రటరీ కాడికి పోరు, గవర్నర్ కాడికి పోరు, ముఖ్యమంత్రి కాడికి రారు, మంత్రుల కాడికి రారు, ఊకనే పోయి ఆడ ఈడ మీరు ఆర్గనైజ్ చేసిన ప్రోగ్రాంలో మాట్లాడితే దానికి స్పందించాలి. ఇప్పుడు స్పందించే హక్కు కూడా లేదు. స్పందిస్తే అది కూడా కోడ్ ఉల్లంఘన అవుతుంది. ఒక సమస్యకు మేము కాదు స్పందించేది, రెస్పాండెంట్ ఆల్టర్ అయిండ్రు అక్కడ. కానీ 2 months వరకు పంటలు ఉండవు, చాలా నష్టపోతారు దానికి రైతులు. సంబంధించి వీళ్ళేదో అంత నాటకాలు చేస్తున్నారు. కానీ ఎక్కడికక్కడ ఆర్డీఓస్ కానీ కలెక్టర్స్ కానీ దేర్ జాబ్ ఈజ్ వెరీ మచ్ ఎఫెక్టివ్. నాకున్న అంటే ఏం సమస్య చేయగలుగుతున్నారు? ఎండిపోయిన పంటలను చూసి వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చే ప్రయత్నం చేస్తుందా గవర్నమెంట్? ఇప్పుడు నష్టపరిహారం లేకపోతే ఎండిపోయింది కాబట్టి మీరు దాన్ని ఇంతే అని వదిలేసి ఎక్కడ వస్తున్నారా? ఏమైతుంది? ఇప్పుడు ఎండిపోయినాయి అని వాళ్ళు అంటుండ్రు. కానీ వాళ్ళు అవి కూడా రికార్డ్స్ చేపియండి, ఆఫ్టర్ ఎలక్షన్ వస్తాయి కదా, అకార్డింగ్ టు నామ్సే కదా. నువ్వు నేను ఏదో నీ ఇంట్లోకి వెళ్ళి నా ఇంట్లోకి వెళ్ళి ఇచ్చేవి కూడా కాదు. కానీ According ఎండిపోయిన to పంట norms. ఇప్పుడు చూస్తేనే తెలుస్తుంది, తర్వాత బర్రెలో గొర్రెలో మేసిపోతాయి, ఉండదు ఇంకా పంట. నేనేమంటున్నా, వాటికి సంబంధించి వాళ్ళు పరామర్శించిన దాన్ని త్రూ ఎంఆర్ఓ ఆర్ ఆర్డీఓ పంపించండి. వాళ్ళు చూపించింది కనీసం, ఏది వాళ్ళు చూసి వచ్చింది, వాళ్ళ లీడర్లు చూసి వచ్చింది, అదైనా కనీసం ఇవ్వండి. వాళ్ళకన్నా కంపెన్సేషన్ వస్తుంది కదా మీ ద్వారా. ఆ మేలు ఇప్పుడు చేయండి. రైతుల పంట ఎండిపోవడం డ్రామాగా కనిపిస్తుంది మీకు? నాకు తెలిసి అయితే ఇంతలా వీరు చెప్తున్నంతలా లేదు, ఓకే. వీళ్ళు చేస్తున్న ఎక్స్పోజ్ చేస్తున్నంతలా లేదు. ఎండాకాలం పంట ఎండిపోలేదని చెప్పి ఏమంటారు ప్రయత్నం చేయను. కానీ పంటలు ఎండిపోయిన దానికి కాంగ్రెస్ పార్టీ కారణం అని చెప్తున్న తీరు ఏదైతే ఉన్నదో, ఎండను కూడా మేము ఎక్కువ కొట్టించినట్టు ప్రచారం చేసే స్థితి ఏదైతే ఉందో అది మంచిగా ఉండదు. డెఫినెట్గా పంట ఎండిపోయినా పంట నష్టపోయినా మనిషిగా కాదు, ఒక రైతు పక్షపాతికి ఎవరైనా స్పందించాల్సింది. దానికి సంబంధించి నేనేమంటున్నా, ఇంకా హ్యూమానిటేరియన్గా మీరు ఆ డీటెయిల్స్ మేము ఇవ్వలేకపోతే మీరు ఇవ్వండి. మేము వేరు కాదు కదా ప్రజల కోసం. మీకు ప్రతిపక్ష హోదా ఇచ్చిండ్రు, మాకు అధికార పక్ష హోదా ఇచ్చిండ్రు. నేను రాలేకపోతే నువ్వు ఆ డీటెయిల్స్ ఇవ్వు కదా. ఇస్తే దానికి కంపెన్సేషన్ చేయకపోతే కాంగ్రెస్ పార్టీ చేయలేదు, ప్రభుత్వం చేయలేదని దుమ్మెత్తి పోసుకో తర్వాత. కాబట్టి దీన్ని రాజకీయం చేయడానికి చేస్తున్నారు వాళ్ళు, అంతే. ఓకే. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ని అరెస్ట్ చేస్తేనేమో కక్షపూరిత చర్య అని కాంగ్రెస్ నేతలంతా స్పందిస్తారు. కవిత అరెస్ట్ అయితేనేమో ఆమె అవినీతి చేసింది, ఆమె లిక్కర్ స్కామ్ లో ఉంది కాబట్టి అరెస్ట్ చేసింది అంటారు. ఒకటే స్కామ్ లో 2 వర్షన్లు ఎందుకు కాంగ్రెస్ కు? మొదట కేజ్రీవాల్ గారిని కూడా కేసులో పెట్టాలని కంప్లైంట్ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. కానీ ఖండించారు కదా మీరందరూ. రెండవది, తప్పు అయినప్పుడు వారిని అరెస్ట్ చేయడం, శిక్షించడం అనే దాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదు. ఒకరోజు ఒక మాట్లాడి ఇంకో రోజు ఒక మాట్లాడడం. మేము ఇంకో మాట కూడా అంటున్నాం, లెఫ్టినెంట్ గవర్నర్ ఉన్నాడు మీకు, తనని ఎందుకు పట్టించుకోవట్లేరు, ఆయన ఎందుకు పక్కన పెట్టిండ్రు? హీఈస్ ద చీఫ్ అథారిటీ ఆ బిల్లుకి సంబంధించి. ఆయనే కదా కంప్లైంట్ చేసింది దీనిలో జరిగింది. ఈయన ఇప్పుడాయన ఇది జరిగిందని ఒక ఆయన బీకేసిండ్రు, ఆయన ఎడిపోయిండు. ఇప్పుడు సపోజు కోపం మీద వచ్చి మర్డర్ చేసి పోతావు, నువ్వు చేసినావని తెలిసిందని నిన్ను సస్పెండ్ చేస్తారు. సస్పెండ్ చేస్తే ఇక కేసు ఉండదా? మరి లెఫ్టినెంట్ గవర్నర్ ఎందుకు పక్కన పెడతారు? కేజ్రీవాల్ను ఒక డిజిగ్నేషన్లో ఉన్న మొదటిసారిగా ముఖ్యమంత్రిని మీరు అరెస్ట్ చేసిండ్రు, మరి లెఫ్టినెంట్ గవర్నర్ని ఎందుకు పక్కన పెట్టిండ్రు? ఆయనే కదా అసలు కారకుడు. కవిత గారిని అరెస్ట్ చేయండి, శరత్చంద్ర రెడ్డి గారు, ఏఎక్స్వైజీ దాంట్లో ఒక 10 members అయిండ్రు అనుకుందాం. కానీ లెఫ్టినెంట్ గవర్నర్ ఎందుకు చేస్తారు? ఇది కాదా డ్రామా? తనని ఎందుకు పక్కన పెడుతున్నారు? ఆయననే ప్రైమ్ A1 తనే. కాబట్టి ఇవన్నీ పొలిటికల్ అవసరాల కొరకు వాళ్ళు చేసి ఎత్తుగడ తప్పితే మరొకటి కాదు. కేజ్రీవాల్ అరెస్ట్ అయితే ఖండించారు కదా మీరు. ఖండించడం అంటే నువ్వు నీ పరిస్థితి ఈరోజు మాట్లాడుతున్నావు, రేపు పోతున్నావు, అరెస్ట్ చేసి తీసుకొని వస్తున్నావు. ఆయనకు కూడా రైట్స్ ఉన్నాయి కదా, మీరు ఆయనకు కూడా రైట్స్ ఉన్నాయి కదా. అది ఎన్నికల కోసం చేస్తున్నావు కదా. ఇన్ని రోజులు కవిత అరెస్ట్ ఎన్నికల కోసం కదా. ఆమెను ఎరగా వేసే కేజ్రీవాల్ అరెస్ట్ చేశారు. అది ముందే చెప్పిన నేను కూడా. కవిత అరెస్ట్ అవుతుందంటే అది కేజ్రీవాల్ కోసమే అని చెప్పి నేను ఎప్పుడో ముందే, వారం రోజుల ముందే కూర్చున్నాను నేను. అది కవిత పాత్ర ఏం లేదు లిక్కర్ స్కామ్ లో, జస్ట్ కేజ్రీవాల్ కోసం చేసి. కవిత పాత్ర ఉన్నది కాబట్టి అరెస్ట్ చేసిండ్రు. ఇన్ని రోజులు ఎందుకు చేయలే అంటున్నా? ఎలక్షన్స్ కొరకు చేసిండ్రు, వాళ్ళకేం కొరకు చేసిండ్రు. ఇప్పుడు దాది కూడా తగలబడుతున్నది కదా. కేజ్రీవాల్ అరెస్ట్ చేస్తే నార్త్ అంతా తగలబడుతున్నది. వాళ్ళు కూడా ఒక ముఖ్యమంత్రిని ఇట్లా చేస్తారా అని చెప్పేసి వాళ్ళకు కూడా వ్యతిరేకత వస్తున్నది. అంటే భస్మాసురుని లెక్క వాళ్ళే చేసుకుంటున్నారు. ఇప్పుడు ఎందుకు కేజ్రీవాల్ అరెస్ట్ అనేది నార్త్లో ఆయనే అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసిందని ఆయన్నే మీరే స్పాన్సర్ చేసిరు కదా. వీళ్ళే ఎవరు మన పేరు పెద్ద ఆయన టోపీ వాళ్ళ అన్నా హజారే, తాను, కిరణ్ బేడి, ఇంకెవరు ఉండే మేధా పాట్కర్ సంథింగ్, ఇట్లా వీళ్ళందరే కదా అవినీతి వ్యతిరేక ఉద్యమం చేసింది మొత్తం. కాబట్టి ఇప్పుడు
మీరే అన్నారు నీతిపరుడు అన్నారు, మీరే అవినీతిపరుడు అని ఇప్పుడు arrest ఢిల్లీ చేస్తారు. లిక్కర్ స్కామ్ లో కీ రోల్ ఉన్న కేజ్రీవాల్ మీ కాంగ్రెస్ దగ్గర ఉన్నాడు. కేజ్రీవాల్ కాదు, లెఫ్టినెంట్ గవర్నర్ అకార్డింగ్ టు సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్. ఆయన పాత్ర ఎక్కడ కనబడలే కదా, కేజ్రీవాల్ వరకు ఉంది. లేకుంటే చేసిందంటున్నా, చట్టాలు తెలుసుకుంటే. అందుకని నేను ఇదే పాయింట్ 100 మందికి చెప్తున్నా. ఢిల్లీ అనేది కేంద్రపాలిత ప్రాంతము, ఢిల్లీకి స్టేట్ హోదా ఇచ్చినము. స్టేట్ హోదా ఇచ్చినా క్యాబినెట్ యొక్క నిర్ణయాన్ని ఆమోదించాల్సిన బాధ్యత లెఫ్టినెంట్ గవర్నర్కే ఉంటుంది. ఆయనకు కూడా సగం రైట్స్ ఉన్నాయి ఢిల్లీ మీద. ఎందుకంటే కంటోన్మెంట్ ఉంటుంది, క్యాపిటల్ ఉంటుంది. కాబట్టి మనం బోత్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి అక్కడ. వాళ్ళు మాకు ఆర్టీసీని ఇవ్వండి, డీడీఏని ఇవ్వండి అని ఎన్ని పోరాటాలు చేసిండు. మాకు అడ్మినిస్ట్రేషన్ మొత్తం మా చేతిలో ఉండాలని చెప్పేసి కేజ్రీవాల్ స్టేట్ హోదా ఇచ్చినాక మళ్ళీ మీదేంది కేంద్రం పెత్తనం ఏందని కొట్లాడిండు కదా. అట్లా లిక్కర్ అనేది ఓన్లీ ఢిల్లీ స్టేట్ వరకే కాదు, ఎన్సీఆర్ కూడా ఉంటుంది. అంటే మీకు పెరిఫెరల్ ఢిల్లీ కూడా నీకు అప్ టు ఎయిర్పోర్టు, గూర్గామ్, నోయిడా ఇదంతా కూడా ఉంటుంది. కాబట్టి లెఫ్టినెంట్ గవర్నర్దే కీలక బాధ్యత. క్యాబినెట్ నిర్ణయం తీసుకున్న దాన్ని ముఖ్యమంత్రి ఆమోదిస్తే అది చట్టం కాదు. లెఫ్టినెంట్ గవర్నర్ మాత్రమే చీఫ్ అపెక్స్ అథారిటీ ఆఫ్ ది డిసిషన్ మేకింగ్. సో మరి ఆయన లెఫ్టినెంట్ గవర్నర్ ఊసే లేదు దాంట్లో. ఆయన సస్పెండ్ చేసి పక్కన పెట్టేసింది. 10 మంది డ్రాఫ్టింగ్ కమిటీలో ఉంటారు దాంట్లో ఆ లిక్కర్ కేసులో. ఒకళ్ళు ఇద్దరు ఏదో అరెస్ట్ దగ్గర వచ్చినట్టు నాకు తెలియదు. బట్ ఈయన లెఫ్టినెంట్ గవర్నర్ బీజేపీ వాళ్ళ, కాబట్టి ఆయన అరెస్ట్ కాడు. కేజ్రీవాల్ని అరెస్ట్ చేసి మాత్రం మొత్తం నేషనల్ మీడియా అవినీతి పరుడని చిత్రీకరిస్తారు. కరెక్టే. ఆయనకు తెలిసి తప్పు జరుగుతుంటే ఆయన చూస్తూ ఉండడం కూడా తప్పే. కాబట్టి అరెస్ట్ని వ్యతిరేకించం. కానీ ఎప్పుడు చేస్తున్నావు నువ్వు? దాదాపు ఇన్ని రోజులు ఆగి ఎలక్షన్లలో కవిత అరెస్ట్ చేయలేదు కాబట్టి బీజేపీ నష్టపోయిందంటే కవితను అరెస్ట్ చేసాడు. కాంగ్రెస్ పార్టీతో పొత్తుకొస్తున్నాడు కాబట్టి నేను చెప్తే ఈయనగా నాతో రమ్మంటే రావు కాబట్టి ఆయన అరెస్ట్ చేసాడు. నేను అంటున్నా ఇంత సుదీర్ఘకాలం దాదాపు 7-8 నెలలు ఉన్నాయి. 7-8 నెలల ముందు ఎందుకు కేజ్రీవాల్ని అరెస్ట్ చేయలే? కానీ అరెస్ట్ చేస్తే ఇద్దరు కావాలని ఎలక్షన్స్ ముందు అరెస్ట్ చేసి ఇప్పుడు ఎట్లా అంటున్నారు, అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు అరెస్ట్ చేయకపోతే అరెస్ట్ చేయలేదు, ఇద్దరు ఒకటే అన్నారు. నేనేమంటున్నా ఒకటే బ్లంట్గా, బీజేపీ ఏది చేసినా రాజకీయం కోసం మాత్రమే చేస్తుంది, ప్రజల కోసం ఏమీ చేయదు. దట్స్ ద ప్రాబ్లం. కవిత అరెస్ట్ చేయడం కూడా రాజకీయమే ఓన్లీ. ఇప్పుడు చేసింది రాజకీయం కోసమే. అసలు నేనంటున్నా, నువ్వు సాక్షిగా ఎందుకు పిలిచినావు? యూ హ్యావ్ ఎనీ మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంది, నువ్వు సాక్షిగా ఎందుకు పిలిచినావు? సాక్షి నుంచి ఎందుకు కన్వర్ట్ చేసినావు? ఇప్పుడు ఇంటెలిజెన్స్ పనిచేసేటప్పుడు ఎవరు కీలక పాత్రధారని తెలిసినప్పుడు ఇంత కీలకమైన వ్యక్తిని ఎవిడెన్స్గా ఎందుకు పిలిచినావు నువ్వు? అసలు ఎవిడెన్స్ను నువ్వు నిందితులుగా ఎట్లా చేస్తున్నావు? ఓకే, దీన్ని ప్రశ్నించేటోడు ఎవడు, దీని మీద ఎవడన్నా సుప్రీంకోర్టులో వేస్తే అప్పుడు చర్చ జరుగుతుంది. వాళ్ళు వేయడం కాదు, వాళ్ళు పొలిటికల్ డ్రామాల మెంబర్లే కదా. బీఆర్ఎస్ కూడా ఇప్పుడు నువ్వు ఒక మాట నన్ను అడుగుతున్నావు, కానీ ఎప్పుడన్నా కేసీఆర్ ఎవరికైనా కలుస్తాడేమో అడగండి. మరి నీ బిడ్డ అరెస్ట్ చేస్తే ఏం మాట్లాడతలేవు అని కేసీఆర్ అని? ఆయన సంతోషంగా ఉన్నాడా, బాధలు ఉన్నాడా, మంచిగా జరిగింది అనుకుంటుండా? ఒక పార్టీ అధ్యక్షుడు, భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మళ్ళీ మొత్తం దేశానికి ఆయనే. కానీ వాళ్ళ కూతురు, పోనీ భారత రాష్ట్ర అధ్యక్షుడు పక్కన పెట్టి ఆయన కూతురు అరెస్ట్ అయితే కనీసం స్పందించని గుణం ఏంటిది? అది ఇదేం రాజకీయం? నీ రాజకీయ భవిష్యత్తు కొరకు నీ బిడ్డ జీవితాన్ని ఫలంగా పెడతారా? ఇంత దిగజారుడు ఉంటుందా రాజకీయాలు? రైట్. మీరు హీరో, ఇంద్రజ హీరోయిన్. ఎవరిని అటు వచ్చిన ఆ సినిమా ఏమైంది? ఇప్పుడు వస్తుంది, చూస్తావు ఇప్పుడు తొందరలోనే, మేబీ మోస్ట్ ప్రాబబ్లీ 15 డేస్లో. అది ఇక పొలిటికల్ మూవీనే, ఇప్పుడు చెప్పడానికి ఇబ్బంది ఏంది, కానీ పొలిటికల్ మూవీనే, ఫక్త్ పాలిటిక్సే ఉంటాయి. ఎందుకు సినిమా తీయాలనిపించింది? ఎవరైనా సీఎం కావాల్సిన వాళ్ళు సినిమాలు తీపించుకుంటారు. నేను సీఎం కావాలి అని జగన్ చూసాం కదా, యాత్ర 1, ఇప్పుడు యాత్ర 2, రకరకాల సినిమాలు. ఎప్పుడైనా కూడా సీఎం కావాల్సిన వ్యక్తులు సినిమాలు తెప్పించుకొని ప్రమోట్ చేస్తుంటారు. దేని దృష్టి పెట్టుకుని సినిమా తీస్తున్నారు? సినిమా అంటే ఇట్లా ఉంటుందా? నాకు అర్థం కాక. అంటే సీఎం కావడానికి సినిమాలు తీస్తారా? ఇది దేశం కొరకే. యాక్చువల్గా నేను దేశంలో జరుగుతున్న పరిణామాలు, రాజకీయ పరిస్థితుల మీద సినిమా అతిపెద్ద బహిరంగ సభ అవుతుంది. ఒకసారి మనం సినిమా తీస్తే కోట్ల మంది చూస్తారు. కాబట్టి ఏ టార్గెట్తో నా సినిమా తీస్తున్నారు? సినిమా అంటే నాటి జోక్ కదా, పైసలు చాలా ఖర్చు పెట్టాలి. ఇంద్రజాన్ని పెట్టుకున్నారు పాతకాలం హీరోయిన్, తెల్ల 1,00,000 క్యారెక్టర్లు ఉంటాయి, వాళ్ళందరికి పైసలు ఇవ్వాలి. చాలా పైసలు కూడా ఖర్చు అయినాయి, కానీ ఈ కంటెంట్ ఇండియన్ స్క్రీన్ మీద ఎవరు తీయరు, ఏ డైరెక్టర్ తీయడు. మీన్స్ ఇండియన్ హిస్టరీ ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం సమకాలీన రాజకీయాల్లో హిస్టరీని ఎట్లా వాడుకుంటారు అనే నేపథ్యంతో ఈ సినిమా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైమ్స్
కొన్ని సామాజిక పరిస్థితుల్లో వస్తున్న అంశాలు కూడా ఉంటాయి. ఫుల్లీ పాలిటిక్స్ విత్ సొసైటీ ఉంటుంది టార్గెట్ కాబట్టి ఏందని అడిగింది నేను. టార్గెట్ ఓన్లీ అందరికి సమాచారం, దేశం గురించి నిజమైన సమాచారం ఇవ్వాలని. ఎందుకు చెప్పాలనిపించింది దయాకర్ అన్నకు? నేను తీయలేదు కానీ మన మిత్రుడు ఆలోచించిండు. దానికి నేను కొంత సహకారం, అంటే ఐడియాలజికల్ బ్యాంక్ కొంత తయారు చేసేసి 10,000 years ఆఫ్ ఇండియన్ హిస్టరీ అనేది ఒక 12-13 minutesలో దాన్ని పెట్టడం. సామాజిక స్థితిగతులు, రాజకీయాలు ఎందుకు ఈ స్థితి వచ్చినాయి, ఇప్పుడున్న పరిస్థితులు వచ్చినాయి అనే దాని మీద ఒక అకాడమిక్ కమ్ మాస్ సబ్జెక్ట్ అనుకోరాదు. మీరు పాకిస్తాన్ ప్రేమికులు కదా, దేశం గురించి, భారతదేశం గురించి ఎందుకు చెప్పాలనిపిస్తుంది? పాకిస్తాన్ ప్రేమికుడు అంటే పాకిస్తాన్ కూడా ఇండియాలో భాగంగా ఉంది అప్పుడు, కానీ నా శత్రువుని ప్రేమిస్తా అన్న మాట, నా శత్రువుని సైతం ప్రేమించే గుణం ఉంది కాబట్టి వాడు నా దాయాది, నా పొరుగింటోడు, కానీ నా మీద విషం చిమ్ముతుండు వాడు, ఆ యాంగిల్లో వచ్చింది. కానీ పాకిస్తాన్ కూడా ఇండియా, రేపు పాకిస్తాన్ ఇండియానే కలుస్తుండొచ్చు, ఇంకా చెప్పలేం. వాళ్ళకి ఇక బతికే లేదు ఇండియా తప్పితే. ఇండియానే వాళ్ళు రాజకీయ దురుద్దేశంతో చీల్చింది అది. ఇప్పుడు పిఓకే కూడా ఎంత సమస్య ఉన్నది, పిఓకే అనేది కూడా పెద్ద సమస్య అయింది. కాంగ్రెస్ సెంట్రల్లో వస్తే బహుశా పాకిస్తాన్ ఇండియా కలిసిపోవచ్చా? భవిష్యత్తులో పాకిస్తాన్ వాళ్ళు ఇండియాని ప్రేమించి రావచ్చు. మేము మీతోనే ఉంటాం నాయన, మాకు తిండి కూడా లేదు, వాళ్ళ మాట అయింది. ఎవడో అప్పుడు ఇప్పుడు ఈ రజాకార్ టైప్ అక్కడ కొంతమంది ఉండి ఆ మహమ్మద్ అలీ జినాని రెచ్చగొట్టి హిందూ ముస్లింల మధ్యన వైరుధ్యాలు పెట్టి ఆ రోజు భారతదేశాన్నే అగ్నిగుండం చేసిండ్రు. ఆ దుష్టాంతం భవిష్యత్తులో ఉండి మాలాంటి ప్రజాప్రేమికులు ఉండాలంటే మేము విద్వేషాల బజార్లో ప్రేమ కొట్టును పెట్టాం కాబట్టి అందరినీ ప్రేమిస్తాం. మీరు ఇంకా పాకిస్తాన్ ప్రేమికులే. పాకిస్తాన్ ప్రేమికుడు అంటే ఇండియా ప్రేమికుడు కాదని కాదు కదా. పాకిస్తాన్ అనే దాన్ని గౌరవించాల్సిన బాధ్యత మాలాంటి వాళ్ళకు ఉండే, వాళ్ళు చెడగొట్టుకున్నారు. ఇప్పుడు ఏంది, శత్రుదేశం అయింది. ఇప్పుడు శ్రీలంకది కూడా మన తాను ముఖ్యే కదా, దాని మీద చర్చ పెట్టరు. బీజేపీలు ఏంది పాకిస్తాన్ మీద పెడతారు కానీ శ్రీలంక మీద పెట్టరు. అది పక్కన పెట్టు, సిఓకే మీద మాట్లాడరాలి అసలు. చైనా ఆక్యుపైడ్ కాశ్మీర్ ఉంటుంది, సేమ్ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్. చైనానేమంటే వస్తే వాడు పంజాయిసులు కొడతాడని. ఇంత మన 56 అడుగుల ఇంచ్ మన మోదీ గారు చైనా మీద మాట్లాడడానికి మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటాడు. కాబట్టి మేము దేశంలో ఉండే సమస్యలే కాదు, మానవీయ కోణం నుంచి కొన్ని చర్చించేటప్పుడు అన్ని అంశాల్లో కూడా రాజ్యాంగానికి లోబడే ఆలోచించాల్సి వస్తుంది. కానీ రాజ్యాంగం పేరు చెప్పుకొని రాజ్యాంగాన్ని విధ్వంసం చేసే పని కాంగ్రెస్ పార్టీ చేయదు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎక్కడంటే అక్కడ బాంబులు వెళ్ళేది. హైదరాబాద్ కూడా బాంబులు వెళ్ళినాయి, బీజేపీలో చచ్చిపోయినారు. ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ వచ్చాక ఒక్క బాంబు ఎక్కడ వెళ్తలేదు. దేశంలో పేలితే అది ఉగ్రవాదుల మీద వెళ్తారు తప్ప ఉగ్రవాదులు మన మీద వెళ్తే అవకాశం ఉండదు. వాళ్ళ మీద కూడా ఉగ్రవాదులు కూడా పేలుతాయి కాదు, సైనికులనే చంపేస్తారు వీళ్ళు, మనోళ్ళని చంపుతారు వీళ్ళు. ఇప్పుడు అది ఉంది కదా పుల్వామా. కానీ బీజేపీ ఇంకా చెప్పాలంటే సంఘ కేరళలో బాంబులు దుడుతుంటే కూడా పాపం ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్త చచ్చిపోయింది. అంటే ఇలాంటి సంఘ విద్రోహ శక్తులు పెంచి పోషిస్తుంది వాళ్ళే, ఇట్లా జరగాలని కోరుకుంటుంది వాళ్ళే, కొన్ని చేసేది కూడా వాళ్ళే. కొన్ని బాంబులు పెట్టింది బీజేపీ వల్ల హైదరాబాద్ లో. మరి ఎందుకు బాంబులు కేరళ ఎందుకు చుట్టాల్సి వచ్చింది ఆర్ఎస్ఎస్ చెప్పు? వాళ్ళ అధికారంలో లేనప్పుడు, గవర్నమెంట్ ఉన్నప్పుడు బాంబులు పెట్టి కాదు, ఇతర దేశాలతో ఒప్పందాలు ఉంటాయి, ఇతర సంస్థలతో ఒప్పందాలు ఉంటాయి వాళ్ళకు. మేము అట్లా చేయం కదా. మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం, మేము విపక్షంలో ఉన్నప్పుడు. ఎన్ని సంఘటనలు, ఇప్పుడు నీకు టైం ఉంటే ఎన్నో సంఘటనలు, నేను లింక్డ్ సంఘటనలు కూడా చెప్పగలను. వాజ్పేయి గారి కాలంలో ఎవరు కుట్రలు చేసిండ్రు, మోదీ కాలంలో ఎలాంటి కుట్రలు జరుగుతున్నాయి, అదాని పోర్ట్స్ నుంచి ఏమవుతున్నాయి, సీ పోర్ట్స్ నుంచి ఏమవుతున్నాయి, ఎయిర్పోర్ట్స్ నుంచి ఏమవుతున్నాయి. మొత్తం డ్రగ్స్ మయం అయిపోయింది దేశం. నీ మారుమూల పల్లెలో మీ ఊరు కాడ కూడా చెక్ చేసుకో, దొరుకుతాయి. మరి ఎక్కడిది ఇది ఏం విధ్వంసం ఇది? గంజాయినే దొరుకుతుంది. అది 100 బాంబుల కంటే డేంజర్ కదా, విధ్వంసం కదా. ఒక రకంగా చెప్పాలంటే మన పిల్లలు 12 years 14 years ఓల్డ్ పిల్లగాళ్ళు, నేను ఎస్ఆర్ఎస్పి కాలువగట్టకు తాగుతుంటే గుప్ప అడవి తలగా పడుతున్నట్టు వస్తున్నది. ఇదేమి మరి, దీన్ని ఎవడు పట్టించుకోడేంది? ఏ పోర్ట్స్ నుంచి వస్తున్నాయి? లక్షల కోట్ల రూపాయల అదానికి ఎట్లా ఆదాయం అయింది? సమాజం విధ్వంసం కానీనా? గోకుల్ చాట్లో పేలిన పేలుడు దుర్మార్గం, అమానుషం. దాన్ని మనం అందరం ఖండించదగ్గది. కానీ బీజేపీ చేస్తున్న ఈ విధ్వంసం మీకు ఎందుకు కనబడట్లేదు? ప్రభుత్వంలో వాళ్ళే ఉన్నారు కదా. బార్డర్స్ ఎవరి కంట్రోల్లో ఉంటాయి? స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటాయా? సముద్ర జలాలు ఏమైనా స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటాయా?
ఎన్ని నాటికల్ మైల్ వరకు స్టేట్ గవర్నమెంట్స్ ఉంటాయి, ఎన్ని నాటికల్ మైళ్ళ వరకు సెంట్రల్ గవర్నమెంట్స్ ఉంటాయి. ఈ స్మగుల్డ్ గోల్డ్ ఎట్లా వస్తున్నాయి, ఈ హెరాయిన్ కొకాయిన్ వస్తే ఈ మద్యం ఏంది, ఈ విశృంఖలమైన మద్యం ఏంది, ఈ గాంజా ఏంది, ఇవన్నీ బాంబుల కంటే ఎక్కువ కాదా? దేశాన్ని మనం తలబెట్టుకోవడం కాదా? వాడేవాడు బార్డర్ కార్డు ఉన్న పాకిస్తాన్ మీద ఎంత కొట్లాట ఉండదు మీకు, మరి ఇండియాలో ఉన్న ఈ దుర్మార్గుల మీద ఎందుకు మీ అణచివేత లేదు? ఫైనల్ గా 2 క్వశ్చన్స్ ఫైర్ చేద్దాం అనుకున్నా. లాస్ట్ అనుకున్నా మీరు ఇంకో క్వశ్చన్ ఇచ్చారు నాకు లేదు. తెలంగాణలో పెట్రోల్ రేట్ అంతకుముందు గవర్నమెంట్కి 35 రూపాయలు పోతున్నాయి, కేసీఆర్ ఇంటికి పోతున్నాయి, కేటీఆర్ ఇంటికి పోతున్నాయి అన్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, ఆ 35 రూపాయలు కట్ చేసి ఏమన్నా మాలాంటి సామాన్యులకు పెట్రోల్ 60 రూపాయలకి ఇచ్చే అవకాశం ఉందా తెలంగాణలో? ఓన్లీ వాటిని తక్కువ చేసే అవకాశం ఉంటుంది కొంత పర్సెంటేజ్ ఆఫ్టర్ ఎలక్షన్. అంటే ఇప్పుడు అసలే పేదోళ్ళమై ఉన్నాం కదా ప్రభుత్వము, సో అప్పుడు కొంచెం ఇన్కమ్ కొరకు దాన్ని అట్లా కంటిన్యూ చేస్తున్నాము. ఒకవేళ సెంట్రల్లో గవర్నమెంట్ వస్తే మాత్రం స్లాబ్ రేట్ మళ్ళీ నాకు తెలిసి 70 రూపీస్ 80 రూపీస్కి రావచ్చు మళ్ళీ కాంగ్రెస్ వస్తే. ఎందుకంటే లేకపోతే ఇక్కడ స్టేట్ కాంగ్రెస్ ఇక్కడ కొంచెం ఇప్పుడు మన రేంజ్లో మనం ఎంత తగ్గించవచ్చు అనేది ఉండొచ్చు. 30 రూపాయలు స్టేట్ గవర్నమెంట్కి, ఆ 30 రూపాయలు తగ్గిస్తే దాంట్లో 5-10 రూపాయలు తగ్గిస్తాం ముందైతే. ఫస్ట్ కొంచెం పేదోళ్ళకు పథకాలు ఇచ్చేదంటే కొంచెం ముందుకు పోవాలి కాబట్టి దాన్ని అట్లా పెట్టి 10-15 రూపాయల వరకు తగ్గించే అవకాశం ఉంటుంది. కానీ సెంట్రల్లో వస్తే మాత్రం నాకు తెలిసి ఎవ్రీ ఇయర్ 3 lakhs crores వరకు సబ్సిడీ మనమే ఆయిల్ కంపెనీలది భరిస్తే 65 నుంచి 70 రూపాయలకి ఇవ్వచ్చు మనం. ఇదే పాకిస్తాన్ మాదిరిగా, ఇదే బంగ్లాదేశ్ మాదిరిగా, ఇదే శ్రీలంక మాదిరిగా మన ప్రజలకు మనం పెట్రోల్ అమ్ముకొని బతకాల్సిన దుస్థితి రాదు. మీ గవర్నమెంట్ వచ్చినాక ఇప్పటికైతే అంతకుముందు వైన్ షాపులు ఎక్కడ పోలేదు, అట్లే ఉన్నాయి. బెల్ట్ షాపులు కూడా ఏదో ఒక కాన్స్టిట్యున్సీలో కొమరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసినామన్నారు, అది కూడా క్లారిటీ లేదు, సగమైన సగం కాలేదు. అది కూడా ఇది కట్టడి చేసి మందు మీదనే ప్రభుత్వ స్కీమ్స్ నడవాలి అనే దాని నుంచి ఏమైనా బయటపడుతుందా కాంగ్రెస్ గవర్నమెంట్? న్యూ లిక్కర్ పాలసీ తొందరలో వస్తుంది. మీరు రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, రిజిడిటీ కూడా ఉంటుంది, తగ్గించడం. మూస్తారా బెల్ట్ షాపులు, వైన్ షాప్స్? మీరు చూస్తారు కదా, ఎందుకంటే దానికో విజన్ ఉంది ముఖ్యమంత్రి గారికి. జూపల్లి గారు కూడా ఎక్సైజ్ మినిస్టర్ దాని మీద ఒక కసరత్తు చేస్తున్నారు. డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ కూడా, నాట్ ఓన్లీ లిక్కర్ లెస్ అని కాదు, లిక్కర్ లెస్ తెలంగాణ ఒకటి, డ్రగ్స్ ఫ్రీ, ఇవి రెండింటిని ఒక స్పెషల్ హ్యూమనిటేరియన్ డెవలప్మెంట్ మోడల్గా చేస్తాం డెఫినెట్గా. ఎందుకంటే అంత ఏంది మనం ఏదో తింటున్నామని మెడలేసుకొని తిరగాల్సిన అవసరం లేదు. మధ్య నిషేధం అయిపోయి నిర్ణయం తీసుకోవచ్చా? నిషేధం అంటే సమస్య, పేషెంట్లు కూడా అవుతారు, మళ్ళీ ఇదో పెద్ద సమస్య ఉండేది. అంటే కొన్ని ఎడిక్టెడ్ ఉంటారు, వాళ్ళ కొరకైనా చేస్తారు, కానీ ఇంతలా అక్కర్లేదు. ఎక్కడైతే ఎక్కడ అందుబాటులో, ఇప్పుడు స్కూల్స్ కాలేజెస్ కాడ కూడా వద్దనుకుంటే కూడా అక్కడ కూడా పెట్టిన పరిస్థితి. అంటే ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు ఇయర్లీ ప్లాన్ ఉండగా ఎలక్షన్ కోసం పెట్టిన వాళ్ళు ఒకటి, ఇమీడియట్గా వాళ్ళకి రెవెన్యూ రావడానికి. దాన్ని ఇప్పుడు మనకు ఏ టైం అయితే వస్తుంది వీళ్ళకి, ఇప్పుడు ఎవరైతే లైసెన్స్ పొందినరో వాళ్ళ కాలపరిమితి పూర్తయ్యేలోగా న్యూ లిక్కర్ పాలసీ వస్తుంది. అది హెల్తీగా ఉండే ప్రయత్నం చేస్తాం, లిక్కర్ లెస్ అవైలబిలిటీ ఉండేటట్టు చేస్తాం. తర్వాత క్వాలిటేటివ్, ఈ చిల్లర మల్లర ఈ కాళ్ళు ఊసుగాండ్లు వచ్చుడు, కాళ్ళు తిరుగుడు, ఇవన్నీ పిచ్చి పిచ్చి కాకుండా కొంచెం స్టెబిలైజ్ చేయడం, వాటిని క్వాలిటీని పెంచే ఒక ప్రయత్నం చేస్తుండొచ్చు. ఓకే, థ్యాంక్ యూ శివన్న. ఇది స్పెషల్ ఇంటర్వ్యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ. Please subscribe Signal TV. Please watch and subscribe Signal TV.